దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇది సంతోషంగా హల్లెలూయా చెప్తారా? కొంచెం స్వరములు ఎత్తుతారా? చెరలో ఉన్న మనలను విడిపించుటకు ఈ ఉదయకాలం మీకంటే ముందుగా, మనకంటే ముందుగా ఆయన వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాడు. బంధకాల్లో ఉన్న వారిని, కృంగిన వారిని లేవనెత్తుటకు, నిలబెట్టుటకు, బాగు చేయుటకు, నడిపించుటకు, శక్తి కలిగిన బలమైన అభిషేకముతో నింపుటకు ఈ ఉదయకాలమే దేవుడు తన సన్నిధిలో వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మేము అది అనుభవించున్నాం అన్నవారు రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తున్నారో వారి జీవితంలో నా దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ యొక్క రెండవ ఆదివారపు ఆరాధన, ఉదయకాలం మొదటి ఆరాధన కూర్చున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ వందనాలు, సేవకులకి అందరూ కూడా నా యొక్క వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా, సంతోషంగా, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో బోలో యేసు మహారాజ్కి. బా, ఏమన్నారండి? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఆయన స్వరాన్ని మనం వినబోతున్నాం. దేవుని మాటలు జాగ్రత్తగా, శ్రద్ధగా మనం వినగలిగితే మనల్ని సరిచేసి, సరిదిద్ది, బాగు చేసి ఎక్కలేని ఎత్తైన స్థానానికి దేవుని మాట మనల్ని ఎక్కించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ప్రార్థన చేసిన రీతిగా గత వారం అంతా కూడా దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మందిరములో అనేకుల విశ్వాసుల జీవితాల్లో, కుటుంబాల్లో ప్రభు చేస్తూ వచ్చున్నాడు. ఈ యొక్క మందిరం ఎక్స్టెన్షన్ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయగా ఆ వెనకాల గోడ తీసేయడం జరిగింది. అక్కడ కూడా కుర్చీలు వేసున్నాం. వచ్చే వారంలోపు దానికి అడ్డు తెరలు కూడా వేయబోతున్నాం. మిగిలిన రోజుల్లో తలుపులు వేయబడతాయి. ఆదివారం పూట మాత్రం తలుపులు తెరుస్తాం. వీటన్నిటి కొరకు ప్రార్థించండి. పనులు విస్తారంగా ఉన్నాయి. దేవుడే దానికి తగిన సహాయాన్ని దేవుడు అందచేయాలి. వాటి కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక అంశం ఏంటంటే, మనకి వెనకాల స్థలం కాస్త ఖాళీగా ఉండడంతో దాన్ని శుభ్రం చేసుకొని పార్కింగ్ కొరకు వాడుకుంటున్నాం. ఇప్పుడు అనుకోకుండా ఈ వెనకాల పైప్ లైన్ వేయడం వలన ఆ స్థలం అంతా కూడా పనులు జరగడం వలన పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండబట్టి ఈ రోడ్డు మీద ఆ స్థలంలో వారి ఇంట్లో, వాళ్ళ ఇళ్ళల ముందు ఆ ఖాళీగా ఉన్న గ్రౌండ్లో పార్కింగ్ చేయడం జరిగింది. జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు మీ వాహనాలు తీసుకొని వెళ్ళండి. మీరు ప్రార్థించండి. మనకు న్యూ ఇయర్ ఆరాధనకు ముందే ఇవంతా క్లీన్ అయిపోవాలి. ఎందుకంటే మరి ఆరాధనకు విస్తారమైన ప్రజలు వస్తారు. అన్ని సంఘాలు ఇక్కడికే వస్తాయి. డీసీఎంలు వస్తాయి, బస్సులు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి, లారీలు వస్తాయి. కాబట్టి అవన్నీ పార్కింగ్ చేయాలంటే మనకు స్థలం సరిపోదు కనుక ఆ స్థలం అంతా కూడా దేవుడు మనకి ఖాళీ చేసి, సిద్ధం చేసి దేవుడు మనకి ఇవ్వాలి. వాటి కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అదే రీతిగా ఈ చుట్టుప్రక్కన ఉన్న వారందరినీ ప్రభు ఈ సంవత్సరం ముగింపులోపే వారు మనకు సహకరించే వారిగా దేవుడు వారిని మార్చాలి. వారికి ఒక దైవికమైన భయము దేవుడు పుట్టించాలి. వారి ద్వారా మనకు ఎలాంటి తొందరలు, ఆటంకాలు కలగకుండా ప్రభు కార్యాలు చేయాలి. దాని కొరకు నిత్యము మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి ప్రేమతో మనవి చేస్తున్నాను. మరొక మాట ఏంటంటే, ఈ సంవత్సరం వాగ్దానం, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను. నా జీవితంలో ప్రభు నెరవేర్చున్నాడు. సంఘములో కూడా దాన్ని నెరవేర్చున్నాడు. మా జీవితంలో కూడా నెరవేర్చున్నాడు అన్నవారు మాత్రమే చేయి పైకితో కామెంట్ చెప్పండి చూద్దాం. హల్లెలూయా. వాస్తవం, వాస్తవం, వాస్తవం. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఏమండి తరగదట ఆ సంతోషం.
ఆ తరగని సంతోషం నా గుండెల నిండా దేవుడు నింపినాడు. ఏంటంటే, ఒకప్పుడు ఈ జీడిమెట్ల ప్రాంతానికి ఇక్కడ ఉన్న ఈ మందిరం మొదటి మందిరం. జీడిమెట్ల ప్రాంతానికే, అంటే బాలనగర్ మొదలుకొని దుండిగల వరకు ఇక్కడ ప్రారంభ సంఘం ఏదైనా ఉంది, పెంతికోస్తు సంఘం అంటే అది మనదే. అలాంటి సంఘం మరి ఏం జరిగిందో తెలీదు. దుష్టుడు రకరకాల దాడి చేసి, సంఘం మీద దాడి చేసి, సేవకుల మీద దాడి చేసి, విశ్వాసుల మీద దాడి చేసి, పిల్లల మీద దాడి చేసి, సంఘ పెద్దల మీద దాడి చేసి సంఘాన్ని మొక్క చెక్కలు చేసి ఉన్నాడు దుష్టుడు. దాన్ని చాలా ప్రయాసతో మా నాన్నగారు ఎంత కష్టపడి దీన్ని చేసినా ఏదో రకమైన ఇబ్బందితో సాతానుగాడు ప్రవేశించి రకరకాలుగా దీన్ని చెదరగొట్టినాడు. చివరికి మరలా దేవుడు దీని మీద తన దృష్టిని నిలిపి, దాని దృష్టిని నిలిపి ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన్నే దిగి వచ్చి సింహాసనం వేసుకొని ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన్నే పరిపాలిస్తున్నాడు, ఆయన్నే నాయకుడిగా ఉన్నాడు. యేసయ్య ఇక్కడ సింహాసనం వేసుకొని కూర్చున్న సంగతి ప్రజలందరికీ తెలిసింది. తెలిసి తండోపలుగా రావడం ప్రారంభమైనారు. ఆమెను చెప్దామా గట్టిగా? నిన్న నేను స్టేషన్కి వెళ్తే నన్ను సిఐ గారు ఒకసారి రెండయ్య గారు మిమ్మల్ని కలవాలి అన్నాడు. నేను వెళ్ళగానే ఆయన లేచి నిలబడి నాకు వందనాలు చెప్పి కుర్చీలో కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి, పాస్టర్ గారు ఈ జీడిమెట్లలోనే మీదే పెద్ద మందిరం అండి, మేము సర్వే చేస్తే అన్నాడు. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, యేసయ్య ఉంటే ఎన్ని కార్యాలైనా చేస్తాడు. యేసయ్య ఉంటే మనిషికి ఘనత, యేసయ్య ఉంటే సంఘానికి ఘనత, యేసయ్య ఉంటే సేవకు ఘనత, యేసయ్య ఉంటే సేవకుడికి ఘనత. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మీకు ఇక కొన్ని రోజుల్లో ప్రతి ఆదివారం మేము పెట్రోలింగ్ పెడతామండి, మీ వలన మాకు ఈ గల్లీలు జామ్ అవుతున్నాయి అన్నాడు ఆయన. అలాగనే ప్రతిరోజు రాత్రి మీకు పెట్రోలింగ్ పెడతామని అన్నాడు. మీకు చుట్టుప్రక్కల అన్ని కెమెరాలు అరేంజ్ చేసుకోండి, మీరు ఏ విషయంలో ఇబ్బంది పడొద్దు, మీకు సహాయం చేయడానికి మేము ఉన్నాం, మీరు మా కొరకు ప్రార్థన చేయమని అడిగినాడండి. చాలా సంతోషకరమైన విషయం అది. ఒక్క 10-15 నిమిషాలు ఆయన దగ్గర కూర్చున్నాను. చాలా సంతోషం అనిపించింది. సంతోషంగా వచ్చి ఆ తర్వాత దేవుని సన్నిధిలో మోకరించున్నాను. ప్రభువా, ఇదంతా ఎలా జరిగింది అని అడిగితే అనేక మంది దైవజనులు, అలాగనే మా నాన్నగారు, సేవకులు, విశ్వాసులు కన్నీరు ఇక్కడ విడుచున్నారు. అది వ్యర్థం కాలేదు. ఆ కన్నీటికి జవాబే ఈ ఆశీర్వాదం. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఈ పరిచర్యకు వ్యతిరేకంగా ఎవరు లేచినా వారి నోరులను దేవుడు మోయిస్తాడు, తలకిందులు చేస్తాడు వారి ఆలోచనలన్నీ. ఆమెన్ చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని మాటలు జీవం కలిగిన మాటలు గనక ఆయన మాటలు శ్రద్ధగా మనం విందాం. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడునుగాక. ఒకసారి దావీదు మహారాజు గారికి ఒక కోరిక పుట్టింది. ఏంటి ఆ కోరిక అంటే, నేను కూడా నా దేవునికి ఒక మందిరం కట్టాలి అని ఒక కోరిక కలిగిందట. మందిరం కట్టాలని కోరిక కలగగానే వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, నాకెందుకో హృదయంలో దేవునికి ఒక మందిరం కట్టాలనిపిస్తుంది, నేను మందిరం కట్టొచ్చా అని అడిగినాడు. ఈ లోపు సరుకంతా రెడీ చేసుకున్నాడు. ఈ లోపు దైవజనుడు ప్రార్థన చేసి చెప్తానని చెప్పి మోకరించి దేవుని సన్నిధిలో అడిగితే, దేవుడు ఆ దైవజనుడికి ఏమని చెప్పినాడంటే, ఇదిగో దావీదుకున్న కోరిక మంచిదే, కానీ ఆయన చేత్తో మందిరం కట్టడానికి వీలు లేదు. ఎందుకనంటే ఆయన చేతులు రక్తము ఒలికించిన చేతులు, ఆయన చేతుల్లో దోషం ఉంది కనుక ఆ చేతులతో మందిరము కట్టకూడదని చెప్పమని చెప్పి ఏమన్నాడో తెలుసా? తన కుమారుడు చేత మందిరాన్ని నేను కట్టిస్తాను. ఆమెన్ చెప్తామా గట్టిగా? ఇక ఆ మాట పట్టుకున్నాడు. ఇప్పుడు కుమారుడు ఎదిగి పెద్దవాడు అవుతున్నాడు. కుమారుడికి తను బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడో తెలుసా? కుమారుడా, ఏదేమైనా సరే నువ్వు మందిరం కట్టాలిరా. కుమారుడా, నేను మందిరం కట్టలేకపోయినాను,
నేను నాకు కోరిక ఉంది కానీ నేను కట్టలేకపోయినాను రా, నువ్వు కట్టాలి మందిరం, నువ్వు మందిరం కట్టాలి, నువ్వు మందిరం కట్టాలి, నువ్వు మందిరం కట్టాలి. ఇక బోధిస్తూ ఆ కుమారుడితో చెప్తున్న మాటలు, కుటుంబంతో చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నేనును నా ఇంటి వారు నిత్యము దేవుని సన్నిధిలో నిలవాలి అని బోధిస్తున్నాడు. బోధిస్తూ పెద్దవాడైన తర్వాత ఇప్పుడు ఆ కుమారుని పిలిచి ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. తండ్రి దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన మాటలు ఇప్పుడు మనం చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. మొదటి దినవృత్తాంతంలో కొంచెం మానిటర్స్ పెంచినాను, కొంచెం లైట్గా. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 16వ వచనం. 22వ అధ్యాయం 16వ వచనం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 16వ వచనం. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. అది డిస్ప్లే చేయనా? అది డిస్ప్లే చేయి. వస్తుందా? డిస్ప్లే వస్తుందా? ఓకే, డిస్ప్లే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, గమనించండి. తండ్రి తన కుమారుడితో చెప్తున్న మాట, లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి. కుమారుడా, నీ దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, ఇనుము నీ దగ్గర ఉన్నవి. అయితే కాబట్టి నీవు ఇదిగో మందిరము పని పూనుకొనుము అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నీకు తోడయ్యుండునుగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఈ ఉదయకాలం మన తండ్రి అయిన దేవుడు మనతో చెప్పే మాట ఏంటో తెలుసా? నీ దగ్గర ఈ 4 వస్తువులు నీ దగ్గర ఉన్నవి, పని పూనుకో, యెహోవా నీకు తోడయ్యుండునుగాక. కొంచెం గట్టిగా చెప్దామా? ఆగిపోయిన పని పూనుకొందువుగాక, ఆగిపోయిన పనులు పూనుకొందువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా పని పూనుకొందువుగాక, పని పూనుకొందువుగాక. ఇప్పటి వరకు జరగని పనులు, ఇప్పటి వరకు ముందుకు వెళ్ళని పనులు, ఇప్పటి వరకు కొనసాగింపబడని పనులు, ఇప్పటి వరకు అది కుటుంబ విషయమే కానీ, పిల్లల విషయమే కానీ, వివాహ విషయమే కానీ, ఇల్లు కట్టడాల విషయమే కానీ, వ్యాపార పనుల విషయమే కానీ, ఉద్యోగ విషయమే కానీ, అది ఏ విషయమైనా ఆగిపోయిన పనులు తిరిగి నువ్వు ప్రారంభించబోతున్నావు. యెహోవా నీకు తోడయ్యుండునుగాక. 2 చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్తామా? ఆగిపోయిన పనులు దేవుడు ప్రారంభించునుగాక. యెహోవా నీకు తోడయ్యుండునుగాక. ఇప్పటి వరకు జరగని పనులు ఈ రోజు నుండి పనులు నీ కళ్ళు చూచేటట్టుగా ప్రారంభించునుగాక. యెహోవా నీకు తోడయ్యుండునుగాక. కుమారుడా సొలొమోన్, నేను కట్టలేకపోయినాను, నువ్వు కట్టు, పని ప్రారంభించు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అయితే ఆలకించండి, పని ప్రారంభించు, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనడానికి ముందుగా ఈ 4 వస్తువులు నీ దగ్గర ఉన్నవి గనుక పని ప్రారంభించు అన్నాడు. ఇప్పుడు పని ప్రారంభించాలనంటే నీ వద్ద ఏముండాలి? మాట్లాడండి. 4 చెప్పాలి గట్టిగా. 4 వస్తువులు ఉంటే తప్ప పని ప్రారంభించడానికి వీల్లేదు. ఏమండి, ఒక ఇల్లు కట్టాలి అని అనుకుంటే ఆ ఇంటిని కట్టడానికి వస్తువులు సిద్ధంగా ఉండాలి. కంకర ఉండాలా, సిమెంట్ ఉండాలా, ఇసుక ఉండాలా, ఇటుకలు ఉండాలా, పనివారు ఉండాలా. ఇవన్నీ ఉంటే తప్ప పని మాత్రం ప్రారంభం అవ్వదు కదా. నేను అంటాను, పని ప్రారంభించడానికి ముందుగా మెటీరియల్ నువ్వు సిద్ధం చేసుకోవాలి, వస్తువులు నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఆమేన్ చెప్తారా గట్టిగా? నా మాట అర్థమవుతుంది అన్నవారు ఆమేన్ చెప్పండి. వెనకాల కూర్చున్న వారికి అర్థమవుతుందా? పాత మందిరంలో కూర్చున్న వారి చేతులు ఒక ఆమేన్ చెప్పండి గట్టిగా. వినబడుతుందా? మీకు క్లియర్గా ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పని ప్రారంభించాలి అని అంటే ఏముండాలి మన దగ్గర? అందరం మాట చెప్పండి గట్టిగా, గట్టిగా. 4 వస్తువులు ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఇంకొంచెం గట్టిగా చెప్పండి.
4 వస్తువులు ఉండాలి. చెప్పాలి, ఇంకొంచెం స్వరం ఎత్తి చెప్పండి. ఈరోజు మీరు నోరు విప్పి మాట్లాడితే ఆ 4 వస్తువులు దేవుడు నీ దగ్గర సమకూర్చబోతున్నాడు. నీ పని ప్రారంభించబోతున్నాడు. చేసే పనిలో యెహోవా నీకు తోడయుండునుగాక. అన్ని విషయాలు నా దేవుడు నీకు తోడయుండునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమేమి ఉండాలా? బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము. ఓకే, వీటికి ఆత్మీయ అర్థాలతో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఈ 4 వస్తువుల గురించి కొన్ని 4 విషయాలు చెప్తాను. ఇవి మన దగ్గర ఉంటే మనం పని ప్రారంభించడానికి ఆటంకాలు ఉండవు. వస్తువులు లేకుండా పని ప్రారంభిస్తే మధ్యలో పని ఆగిపోయే అవకాశం ఉంది. పని ప్రారంభించాలనంటే మెటీరియల్ సిద్ధంగా ఉంటే, వస్తువులు సిద్ధంగా ఉంటే మనం పని ప్రారంభించగలుగుతాం. ఈ 4 వస్తువులు ఈరోజు మనం సిద్ధం చేయగలిగితే నీ పనిని దేవుడు ప్రారంభించుటకు యెహోవా నీకు తోడయుండునుగాక. ఆమేన్. రైట్. మొట్టమొదటిగా అదే మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతారు చూడండి. 22వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా, గమనించండి, నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువు గాక. ఓకే, ఇక మీరందరూ జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మరలా చదువుతున్నారు, వినండి. ఈరోజు కొంచెం నిదానంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా కుమారుడా, సొలొమోనుతో తండ్రి చెప్తున్న మాట, నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి. ఈ మాట జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నిన్ను గూర్చి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను గూర్చి దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిన్ను గురించి దేవుడు ఒక గొప్ప చిత్తము కొని ఉన్నాడు. ఆమేన్ చెప్తామా గట్టిగా? ఇప్పుడు నన్ను గురించి దేవుని ప్రణాళిక ఏంటంటే, నేను ఒక సేవకుడిగా దేవుని సేవ చేయాలి. అర్థమవుతుందా? నా మీద దేవుని ప్రణాళిక ఏంటంటే నేను దేవుని సేవ చేయాలి. ఇప్పుడు దేవుని సేవ చేయవలసిన నేను వ్యాపారం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? మాట్లాడాలి, ఒప్పుకోడు. నిన్ను దేని కొరకు దేవుడు నియమించున్నాడో ఆ పని మాత్రమే నువ్వు చెయ్యాలా. ఇప్పుడు సొలొమోనును పిలిచి అంటాడు, నిన్ను దేవుడు దేని కొరకు నియమించున్నాడంటే యెరూషలేము అనే మందిరాన్ని నువ్వు కట్టాలి. సొలొమోనును నియమించుకున్నాడు. నిన్ను గూర్చి దేవుడు నియమించుకున్నాడు. ఏమనంటే నీవు మందిరము కట్టాలి, నువ్వు మందిరము కట్టాలి. నీ గురించి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి గురించి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఒక్కొక్కరి గురించి దేవునికి ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిన్ను గురించి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను ఒక వ్యాపారవేత్తగా చేయాలని దేవుని ఉద్దేశం. ఒకరినేమో ఉద్యోగస్తునిగా చేయాలని దేవుని ఉద్దేశం. ఒకరిని పరిచారకుడిగా చేయాలని దేవుని ఉద్దేశం. ఒకరినేమో సేవకునిగా చేయాలని దేవుని ఉద్దేశం. ఇది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నువ్వు ఏ పని చేసినా నష్టమే. దేవుని ప్రణాళికకు, దేవుని సంకల్పానికి విరోధముగా నువ్వు ఏది చేసినా అది ప్రయోజనకరంగా ఉండదు. అది ఆ పని ముందుకు సాగదు. ఇప్పుడు ఈ తండ్రి తన కుమారుడు ఏమంటాడంటే, ఈ వస్తువులు నీ దగ్గర ఉంటే పని ప్రారంభించు, యెహోవా నీకు తోడై ఉండునుగాక. ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు పని ప్రారంభించాలి. పని ప్రారంభించాలంటే ఏ పని నిమిత్తమై దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో ఆ పని మాత్రమే నువ్వు చెయ్యాలి. ఈ వస్తువు ఉండాలి మన దగ్గర. అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలా మంది చేసే పని ఏంటంటే, నష్టం ఎందుకు కలుగుతుంది, అపజయం ఎందుకు కలుగుతుంది. వినాలా యవన బిడ్డలారా,
ఎందుకు అనేకుల ముందు అవమానపరచబడుతున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? నీ ఓటమికి కారణం ఏంటంటే దేవుని ఉద్దేశము తెలియకుండా, దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలియకుండా నీ సొంత జ్ఞానముతో పరిగెడుతున్నావు గనక ఓడిపోతున్నావు, నష్టపడిపోతున్నావు, అవమాన పాలైపోతున్నావు. ప్రారంభిస్తున్న పని ముగించలేకపోతున్నావు, ప్రారంభించిన పని మధ్యలో ఆగిపోతుంది. గల కారణం ఏంటంటే దేవుని ప్రణాళికను గుర్తెరగక, దేవుని ఉద్దేశం గుర్తెరగక, నీ సొంత జ్ఞానంతో, నీ టాలెంట్తో పరిగెత్తబట్టే. ప్రభు అంటున్నాడు, నిన్ను గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కుమారుడా సొలొమోన్, తండ్రి చెప్తున్నాడు, సొలొమోన్ నిన్ను గురించి దేవుడు అనుకుంటున్న మాట ఏంటంటే నువ్వు మందిరం కట్టాలి. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ప్రభుని అడగండి, నన్ను గూర్చిన ప్రణాళిక ఏంటయ్యా? నన్ను గూర్చిన ఉద్దేశం ఏంటి? నేను ఓడిపోవడానికి కారణం ఏంటి? నేను నష్టపడిపోవడానికి కారణం ఏంటి? నాకు అవమానం కలగడానికి కారణం ఏంటి? నా పనులు సాగకపోవడానికి కారణం ఏంటి? మధ్యలో నా పని ఆగిపోవడానికి కారణం ఏంటి? అనేకులు నా కష్టార్జితాన్ని పాడు చేయడానికి కారణం ఏంటి? అడుగు దేవుణ్ణి. ఈరోజు ప్రభు ఇదే మాట్లాడమన్నాడు నీతో. ఈరోజు చాలామంది దేవుని ప్రణాళికలు నెరవేర్చకుండా, దేవుని సంకల్పాలు నెరవేర్చకుండా, ఏమండి చాలామంది నష్టపడిపోతున్నారండి. నష్టపడిపోతున్నారు. నాకు తెలిసిన కుటుంబం ఉంది. దేవుడు తన భార్యను దర్శించున్నాడు. సేవ పిలుపు, ఒక దైవజనుని కుమార్తె, ఒకే ఒక కుమార్తె. దర్శనం ఉంది, పిలుపు ఉంది, సేవ దర్శనం ఉంది. ఒక యవనస్తుని, మన సంఘంలో ఒక యవనస్తుని వివాహం చేసుకుంది. ఆ యవనస్తుడు ఓ కుమారుడు కన్న తర్వాత ఆ యవనస్తుని దేవుడు దర్శించున్నాడు. అనేక మంది సేవకుల ద్వారా యవనస్తుడితో ప్రభు మాట్లాడినాడు, మరి నానా నువ్వు సేవకుడు అవ్వాలిరా, నువ్వు దైవజనుడు అవ్వాలి. ఇప్పుడు ఇద్దరు ఆ దర్శనం పొందుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు ఆ దర్శనం పొందుకున్నారు. ఇద్దరం దర్శనం పొందిన తర్వాత దేవుని ప్రణాళికను, దేవుని దర్శనాన్ని నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఇప్పుడు జరిగేది ఏంటో తెలుసా? నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం పెట్టుకున్నా, ఆస్తంతా మీ ఏదో ఒకటి చేయాలని అనుకున్నా ఏది కూడా సఫలం అవ్వదు. అన్ని ఓటమి పాలైపోతావు, ఓడిపోతావు, అపజయాల పాలైపోతావు. చివరికి జరిగేది ఏంటో తెలుసా? నీకంటూ ఏది మిగలకుండా అయిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది ఆ కుటుంబానికి. పలుమార్లు హెచ్చరించున్నాను. తర్వాత పరిస్థితులు ఎలా మారినాయో తెలుసా? ఇంట్లో ఏదో ఒక రోగం, కష్టార్జితం అంతా తీసుకొని హాస్పిటల్ పాలు, నెల వచ్చేటప్పటికి రూపాయి మిగలట్లేదు. ఇదంతా రావడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలు గుర్తెరగక. దేవుడు నీ మీద ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశాన్ని గుర్తెరగక ఈ నష్టాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, యవన బిడ్డ, యవన సహోదరి. ఓ వ్యాపారం ప్రారంభిస్తున్నావా? వ్యాపారం ప్రారంభించడానికి ముందు మోకరించు. అయ్యా, ఇది నీ చిత్తమేనా? నీ ప్రణాళిక ఉందా? నా మీద నీ ఉద్దేశం ఏంటి? నాకెందుకు ఈ ఓటమి కలుగుతుంది? చాలామంది రకరకాల సమస్యలు వచ్చి నాకు చెప్తున్నారు. వీటన్నిటిని విన్నప్పుడు ప్రభు నాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, ఒక్కసారి నా ఉద్దేశం ఏంటో వారిని తెలుసుకోమను. తెలుసుకుంటే ఈ ఓటమి ఎందుకు వస్తుంది? ఈ అవమానం ఎందుకు వస్తుంది? ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి? నా ఉద్దేశాన్ని వారు నెరవేర్చట్లేదు గనుక వారు ఓడిపోతున్నారని ప్రభు చాలా స్పష్టంగా నాకు రాత్రి బయలుపరిచున్నాడు. ఈరోజు నీ ఓటమికి, నీ నష్టానికి, నీ అవమానానికి, నీ కన్నిటికి కారణం ఏంటంటే దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చట్లేదు గనుక. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, ఇదిగో పని ప్రారంభించు, నేను నీకు తోడై ఉంటాను అని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పని ప్రారంభించడానికి ఆ వస్తువులు ఉండాలి కదా. ఈరోజు నీ పని ప్రారంభించడానికి ముందు ఆ వస్తువు నీ దగ్గర ఉందా లేదా నువ్వు పరీక్షించుకోగలిగితే, ఆ వస్తువు నీ దగ్గర ఉంటే నీ పని అంతయు దేవుడు సఫలము చెయ్యనుగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? నీ పని, నువ్వు పూనుకున్న పని ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాలంటే, దేవుడు ఆ పనికి తోడై ఉండాలంటే, నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో మొదట కనుక్కొని ఆ తర్వాత నువ్వు అడుగులు ముందుకు పోయి, నా దేవుడు నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 12 మంది అపోస్తుల్లో యూదా ఏం పని చేయాలో తెలుసా?
సేవకుని పని చేయాలి, అపోస్తులుడు పని చేయాలి. అపోస్తులుడు పని చేయవలసిన వాడు చెయ్యవలసిన పనిని మాని దేవుని ఉద్దేశములు, దేవుని ప్రణాళికలు నెరవేర్చకుండా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో అన్యులతో చేతులు కలిపినాడు, దొంగలతో చేతులు కలిపినాడు, అర్థమవుతుందా? రాజకీయ వేత్తలతో చేతులు కలిపినాడు. ఇదిగో ప్రభు అంటున్నాడు, హలో హలో యూదా, ఈ 12 మందిలో నువ్వు ఒకడివే కదా, 11 మంది అపోస్తులు పని చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? చివరికి జరిగింది ఏంటంటే, పని పూనుకున్నాడు. ఆ పని ఎంతవరకు తీసుకొచ్చిందంటే, ఇప్పుడు అతను వెళ్ళి ఏమైందయ్యా నీ పని అని అంటే ఏం చేసేది? నేను చెయ్యవలసిన పని చెయ్యక ఈ పని పూనుకున్నాను గనక ఇదో ఉరి వేసుకోవడానికి తాడు కొనుక్కున్నాను అన్నాడండి. మరణం వెంబడించింది, మరణం శాసించింది. దైవజనుడిగా, మంచి సేవకుడిగా మారవలసిన వ్యక్తి ఇప్పుడు ఎలా మారినాడో తెలుసా? యేసయ్యను అప్పగించే వ్యక్తిగానే మారిపోయినాడు. గల కారణం ఏంటంటే, ఇతని సహవాసం సరిగా లేక, ఇతని స్నేహం సరిగా లేక, ఇతను చేతులు కలిపిన వ్యక్తులు సరిగా లేక, ఇతను తిరిగిన తిరుగుడు సరిగా లేక, దేవుని ఉద్దేశము నెరవేర్చకుండా సొంత నడిపింపుతో వెళ్ళి అయ్యో నష్టపడిపోయినాడు కదా. ఈరోజు ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. సరి చేసుకొని, సరిదిద్దుకొని, దేవుని ప్రణాళిక నీ మీద ఏమై ఉందో, దేవుని ఉద్దేశం ఏమై ఉందో కనుక్కున్న తర్వాత అడుగులు ముందుకు పోయి, నా దేవుడు నీకు విజయమును కలగ చెయ్యునుగాక. చెప్పుకుందాం ఆమేన్, చెప్పుకుందామా గట్టిగా? రైట్. రెండవది, 4 వస్తువులు ఉండాలన్నాడు. ఒకటి ఏంటది అమ్మా? నిన్ను గూర్చిన దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి. ఓకే. రెండవది 12వ వచనం చదవమ్మా. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలుల మీద నీకు అధికారం దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంకొంచెం గడి చెప్తారా? ఏమనుకోద్దు, నా వైపు ఇటు చూడండి. వెనకాల పాత మందిరంలో నాకెదురుగా కుర్చీలు వేసినాను. కొందరు కుర్చీలు తీసుకొని సైడ్కి వచ్చినారు చూడండి, అక్కడ వాళ్ళని ఇటు రమ్మని చెప్పండి, ఇటు వచ్చేయమన్నాడు. ఆ సైడ్లో కూర్చోకూడదు, ఇటు రావాలి, నాకు ఎదురుగా కూర్చోవాలి. సైడ్లో కూర్చునేవారు దొంగలు, సైడ్లో కూర్చున్నవారు మనస్సాక్షి సరిగా లేని వాళ్ళు. సైడ్లో కాదు కూర్చోవాల్సింది, నా ముందు కూర్చోవాలి. అది దేవుని మాటలు వినడానికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినేటట్టుగానే కూర్చోవాలి, ఎదురుగా కూర్చోవాలి, నాకు ఎదురుగా కూర్చోవాలి. కుర్చీలు తీసుకొని సైడ్కి వెళ్ళి కూర్చోకూడదు, తప్పది. సాల్మోన్ గారు గమనించుకోండి. అనిల్ జేమ్స్ గారు ఉన్నారా? ఓకే, గమనించుకోండి. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ వస్తువు, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా. ధర్మశాస్త్రమును అనుసరించున్నట్లుగా. రైట్. ఇటు చూడండి, నా వైపు చూడండి. వస్తువులు లేకుండా పని ప్రారంభించడానికి వీలు లేదు. పని ప్రారంభించాలంటే వస్తువు ఉండాలి. వస్తువు ఉండి పని ప్రారంభిస్తే ఎవరు తోడై ఉంటారు? యెహోవా దేవుడు నీకు తోడు. ఇప్పుడు యెహోవా దేవుడు నీకు తోడై ఉండాలనంటే పని చేయడానికి కావాల్సిన వస్తువులు చేతులు ఉండాలి కదా. ఆ వస్తువు ఏంటంటే నిన్ను గూర్చిన దేవుని ప్రణాళిక. రెండో వస్తువు ఏంటంటే ధర్మశాస్త్రమును నువ్వేం చేయాలా? అనుసరించాలి. చెప్పండి అందరూ, దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలా? అనుసరించాలి. ఆ మాట అందరు గట్టిగా పలకండి. వాక్యమును ఏం చేయాలా? అనుసరించాలి. ఇప్పుడు సొలొమోనును పిలిచి అంటాడు, నానా ఇది లేకుండా నువ్వు పని ప్రారంభించొద్దు, వస్తువులు ఉంటేనే పని ప్రారంభించు. ఆ వస్తువు ఏంటో తెలుసా? నీ యొద్ద ఉండవలసిన వస్తువు ఏంటంటే దేవుని వాక్యమును అనుసరించే వస్తువు నీ దగ్గర ఉంటే పని ప్రారంభించు, దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా. దేవుని వాక్యము చేతితో పట్టుకొని వచ్చిన వారు అందరూ చేతులతో ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పని ప్రారంభం అవ్వాలన్నా, పని ఆశీర్వాదకరంగా జరగాలన్నా, పని నువ్వు పూనుకున్న పని సఫలం అవ్వాలన్నా, పని విజయోత్సవంగా ముందుకు వెళ్ళాలంటే నువ్వు దేనిని అనుసరించాలో తెలుసా? ధర్మశాస్త్రం అనబడిన దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించాలి.
దేవుని వాక్యాన్ని అనుసరించకుండా నువ్వు ఏ పని చేసినా అది సఫలముగా ఉండదు. చాలా మార్లు మీకు ఈ మాట చెప్పుకుంటూ వచ్చినాను. దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? నీ పాదములకు దీపమై ఉన్నది. దేవుని వాక్యము చదివిన వాడు ఎన్నటెన్నటికి ఓడిపోడండి. దేవుని వాక్యము బాగా చదివి ఏమండి దానిని ధ్యానించిన వాడు పాపములు పడిపోడు. దేవుని వాక్యానుసారంగా నడిచిన వాడు ఏ రోజు కూడా చీకటిలో అడుగు పెట్టాడు. ఒకవేళ చీకటిలో అడుగు పెట్టిన చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అందుకని కుమారుడితో అంటాడు, ధర్మశాస్త్రమును అనుసరించు. కుమారుడా ధర్మశాస్త్రమును నువ్వు అనుసరిస్తే అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? నీకు వివేకమును తెలివిని ఆ ధర్మశాస్త్రం అనబడిన వాక్యం నీకు అనుగ్రహిస్తుంది. ఈరోజు వివేకము తెలివిను సంపాదించుకోవాలంటే నువ్వు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లకు వెళ్ళినంత మాత్రం సంపాదించుకోలేవు. ఇన్స్టిట్యూట్కు మించిన ఏకైక ఒకే ఒక గ్రంథం, ఒకే ఒక పుస్తకం, పరిశుద్ధ గ్రంథం. దీనిని నువ్వు అనుసరించగలిగితే అది నీకు తెలివిని జ్ఞానమును అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్దామా ఒకసారి గట్టిగా? తెలివి జ్ఞానం కావాలన్న వారు మీ కుడి చేయి పైకేతో ఆమేన్ చెప్పండి. దేనిని అనుసరించాలా? ధర్మశాస్త్రమును అనుసరించు. దేవుని వాక్యాన్ని అనుసరించు. వాక్యాన్ని అనుసరించిన వాడు ఓడిపోడండి. ఈరోజు ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరండి అని అడిగితే వాళ్ళు అంటారు, మేము ధర్మశాస్త్రమును అనుసరించేవారమండి. ఈ లైట్ కనుక్కున్న ఆయన దగ్గరికి వెళ్ళి నీకు ఎలా వచ్చింది ఇది అని అంటే ధర్మశాస్త్రమును అనుసరించినమండి. ఈ మైకు ఎలా పనిచేస్తుంది, ఎవరిది కనిపెట్టినారని ఆ వ్యక్తిని అడిగితే నేను ధర్మశాస్త్రమును అనుసరించినానండి. గాలిలో ఎగురుతున్న ఫ్లైట్ ఎలా ఎగురుతుంది, ఎలా కనిపెట్టినవయ్యా నువ్వు అని అడిగితే ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ధర్మశాస్త్రమును నేను అనుసరించినని అంటాడు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఆ వింత ఎక్కడి నుండి వచ్చిందంటే ధర్మశాస్త్రముల నుండి ఆ వింత జరిగింది. చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. కొత్తది ఎవరు ఏది కనిపెట్టినా అది ఎక్కడి నుండి వచ్చిందంటే ధర్మశాస్త్రం అనబడిన దేవుని వాక్యము నుండి. ఆ ధర్మశాస్త్రాన్ని ఈరోజు అంటున్నాడు తన కుమారుడితో, దాన్ని అనుసరించు. దాన్ని అనుసరిస్తే నీ పని అంతా నేను సఫలము చేస్తాను. కుమారుడా నీ దగ్గర ఈ వస్తువు ఉండాలి. కుమారుడా ఫోన్ లేకపోయినా ఇబ్బంది లేదు, ధర్మశాస్త్రం మాత్రం ఎప్పుడు నీ చేతిలో ఉండాలి. కుమారుడా నీకు చదువు లేకపోయినా ఇబ్బంది లేదు, ధర్మశాస్త్రాన్ని చేతిలో పట్టుకో. విదేశాలు తిప్పుతాను కుమారుడా నిన్ను. స్తోత్రం. ఆమేన్ చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఇంకొంచెం స్వరం ఎత్తుతారా? నేను అంటాను, ఈరోజు నీ చదువును చూడట్లేదు దేవుడు, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడట్లేదు, నీ వెనకాల ఎవరు ఉన్నారని దేవుడు చూడట్లేదు. నా దేవుడు నీ దగ్గర ఏం కోరుతున్నాడో తెలుసా? నీ యొద్ద ధర్మశాస్త్రం ఉందా లేదా, దానిని అనుసరిస్తున్నా లేదా అని గమనించి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తుండగానే తెలివిని జ్ఞానమును ఆయన నీకు అనుగ్రహించి నీ పని అంతయు నా దేవుడు సఫలము చెయ్యునుగాక. హల్లెలూయా. ప్రతి ఉదయకాలం లేచి నేను వాక్యం చదువుతానన్న వారు చేతులతో కామేనని చూద్దాం. చూసినారా ఎంతమంది ఉన్నారు సంఘంలో? ప్రతి దినం దేవుని వాక్యం నేను చదువుతానయ్యా, చదవకుండా నేను బయటికి రాను అన్నవారు మాత్రం చేతులతో కామెంట్ చెప్పండి. ఈరోజు ప్రారంభించండి. మీ ఓటమికి కారణం ఏంటో ఈరోజు ప్రభు చెప్తున్నాడు. నీ అవమానానికి కారణం ఏంటో ప్రభు చెప్తున్నాడు. నీ పనులు సఫలము కాకపోవడానికి కారణం ఏంటో ప్రభు చెప్తున్నాడు. నువ్వు చేసే పని మధ్యలో ఆగిపోవడానికి కారణం ఏంటో ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన అయిందా? ఉదయకాల స్తోత్ర ప్రార్థన అయిందా? మోకరించు, ఒక్క అధ్యాయం చదువు. కూర్చొని ఒక్క అధ్యాయం చదివి ఆ తర్వాత బయటికి వెళ్ళు. ఆ దినమంతా దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు నడవగలిగితే వాక్యము నేను చేయి పట్టుకొని నడిపించడం ప్రారంభిస్తుంది. వాక్యము నేను ఘనపరచడం ప్రారంభిస్తుంది. వాక్యము అవమానము కలిగిన చోట నీకు ఘనతను కలగ చేయగలిగినది. వాక్యం ఏం చేస్తుందంటే గుంతలను పూడ్చగలిగినది. స్తోత్రం, 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 స్తోత్రం.
ఇప్పుడు ఎత్తండి, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తి చూపించండి. ఈ సంవత్సరం ఎన్నిసార్లు ఎత్తమని ఉంటున్నాం మిమ్మల్ని. తెచ్చుకున్న వారందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు పైకి ఎత్తండి. పైకెత్తి ఏమండి గట్టిగా చేతులెత్తో కామేం చెప్పండి చూద్దాం. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? విన్నారు కదా, కుమారుడు సొలొమోన్ దేవుడు నీకు తోడై ఉండి నీ పని అంతా సఫలం చేయాలంటే ఈ 4 వస్తువులు నీ దగ్గర ఉండాలి. ఆ 4 వస్తువుల్లో ధర్మశాస్త్రం నీ దగ్గర ఉందా? దేవుని వాక్యము నీ దగ్గర ఉందా? పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర ఉందా? వాక్యాన్ని అనుసరించి నడవగలుగుతున్నావా? వాక్యాన్ని అనుసరించి నువ్వు నడవగలిగితే నీ పని నేను సఫలం చేస్తాను. నువ్వు పూనుకున్న పని నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. నువ్వు చేయాలనుకున్న పనిని నేను దీవెనకరంగా మారుస్తాను. నువ్వు ఏది ముట్టినా విజయము నీ చేత వచ్చేటట్టుగా చేయగలిగింది దేవుని వాక్యము మాత్రమే. ఆమేన్. కొంచెం గట్టిగా చదవండి. ప్రతి ఉదయకాలం లేచి దేవుని వాక్యం చదవండి. అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు దేవుని వాక్యం చదవండి. నేను ఒకసారి చెప్పుంటాను, మరలా చెప్తున్నాను. నాకు పరిచయం ఉన్న మంచి ఏసీపీ గారు, ప్రజెంట్ ఇప్పుడు ఏసీపీ ఉద్యోగం చేస్తున్నాడు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, క్రైస్తవుడు, దేవుని బిడ్డ. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆయన కలిసినప్పుడు ఒక ట్యాబ్ ఒకటి ముందు ఇలా పెట్టుకున్నాడు, టేబుల్ మీద ట్యాబ్ పెట్టుకున్నాడు. నేను అలా కూర్చున్నాను. మాట్లాడుతూ ఆయన ఏమన్నాడో తెలుసా? పాస్టర్ గారండి మీకు మాట. ట్యాబ్ అలా తిప్పి నాకు చూపించినాడు. ఎప్పుడు ఖాళీగా ఉన్నా, ఒక్క నిమిషం సమయం దొరికినా ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఉంటానండి. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఈ వాక్యమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందండి. ఎవ్వరు ఎంత పెద్ద ఆఫీసర్స్ వచ్చి వాళ్ళ ముందుకు కూర్చున్నా ట్యాబ్ అలాగునే ఉంటుంది. వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోగానే ఆ కొద్ది సమయాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు? వాక్యానికి ఉపయోగిస్తున్నాడు. ఈరోజు నేను బ్రతికి బట్టకట్టినానంటే వాక్యమేనండి. నా పిల్లలు ఒక హోదాలో, ఒక స్థాయిలో ఉన్నారంటే దేవుని వాక్యమేనండి. ఆయనకు చెప్పిన మాట అండి, ఆయనకు చెప్పిన మాట. స్తోత్రం. ఆమె చెప్తారా గట్టిగా? ఒక మంచి మాట చెప్తాను. నీ చదువు నిన్ను లేవనెత్తదు, నీ జ్ఞానము నీకు స్థాయినివ్వదు. అర్థమవుతుందా? నీ వెనకాలన్న డబ్బు నీ స్థితిని మార్చదు. దేవుని వాక్యాన్ని నీ చేత పట్టుకోగలిగితే కృంగిన నిన్ను లేవనెత్తి స్థాయిని స్థితినిచ్చి ఘనపరిచి గొప్ప చేయగలిగినది ధర్మశాస్త్రమనబడిన దేవుని వాక్యము మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఇది పట్టుకొని పని ప్రారంభించు కుమారుడా అంటున్నాడు తండ్రి. కుమారుడా, ఇది పట్టుకొని పని ప్రారంభించు. ఇవి లేకుండా నువ్వు పని ప్రారంభిస్తే ఆ పని సఫలము కాదు. ఎవరైనా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెయ్యని వారుంటే రేపు వచ్చే ఆదివారానికైనా తెచ్చుకోండి. ఒకవేళ మీకు అది ఎక్కడ దొరుకుతుందో తెలియపోతే ఇదిగోండి, ఈరోజు బల్లారాధన బయట ఉంటుంది బుక్ స్టాల్. వెళ్ళేటప్పుడు ఆ బుక్ స్టాల్లో బైబిల్స్ అమ్ముతారు, తీసుకోండి. బైబిల్ కొనుక్కునే ఓపిక కూడా, ఆ స్థితి కూడా లేకపోతే మీ పేర్లు మాకు ఇచ్చి వెళ్ళండి, వచ్చే ఆదివారం బైబిల్ తెచ్చి పెడతాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఓ మాట చెప్పనా, రాబోతున్న దినాల్లో ఇది దొరకని రోజులు వస్తాయి. దొరికినప్పుడే కొన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. దొరికినప్పుడే జాగ్రత్తగా పెట్టుకోండి. ఆది కాండం నుండి ప్రకటన వరకు చాలామంది బైబిల్ వెతికితే నలిగిపోయిన కాగితాలు ఎక్కడ కనబడతాయి అంటే కీర్తనలు, సామెతలు, యెషయా గ్రంథం. ఇవే నలిగిపోయి ఉంటాయి. ఇక ఆది కాండం నుండి ప్రకటన వరకు ఏ కాగితం నలగదు. ఎందుకనంటే ఈ మూడిట్లోనే అన్ని వాగ్దానాలు ఉంటాయి కాబట్టి ఆ వాగ్దానాలు మాత్రమే చదువుతారు. మరి బైబిల్ అంతా ఎవరు చదవాలా? అస్సలు తిరిగేరుగా. కీర్తనలు, సామెతలు, యెషయా గ్రంథం. చూడండి, మీరు ఆ పక్కన ఉన్న వాళ్ళు బైబిల్ తెరిచి వాళ్ళ కాగితాలు ఏ కాగితాలు నలిగిపోయినాయి చూడండి, అయ్యే నలిగిపోయి ఉంటాయి. వీళ్ళకి ఎంతసేపటికి ఏం కావాలా? వాగ్దానాలే కావాలా? చెప్పండి, ఏం కావాలా? వాగ్దానాలే. ఆది కాండం నుండి ప్రకటన వరకు చదివితే ప్రపంచంలో ఎవ్వడికి లేని జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రతి ప్రశ్నకు జవాబు నీ నోట ఉంటుంది. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. ఈ వస్తువు చేత పట్టుకో, పని ప్రారంభించు. దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఇది ఎన్నో వస్తువు ఇది? రెండో. మొదటి వస్తువు పేరేంటి? నిన్ను గూర్చిన దేవుని ప్రణాళిక. రెండో వస్తువు పేరేంటి? ధర్మశాస్త్రమును అనుసరించి నడవడం. మూడో వస్తువు పేరు చెప్తాను. మూడో వస్తువు 13వ వచనంలో రాయబడింది, చూడండి. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను. చాలండి, ఎటు చూడాలి? నా వైపు చూడాలి. ఆయన తీర్చిన తీర్పులు. ఎటు చూస్తున్నారా? ఆయన తీర్చిన తీర్పు. యోనాను బయలుదేరు వెళ్ళమన్న దేశం వేరు, అర్థమవుతుందా? వెళ్ళమన్న దేశానికి వెళ్ళకుండా తన మనసుకు నచ్చిన సొంత ప్రాంతానికి, తన ఆలోచనకు వచ్చిన ప్రాంతానికి బయలుదేరినందుకు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆయనకు ఒక తీర్పు, ఒక హెచ్చరిక. ఏంటా హెచ్చరిక అంటే, ఓ ఈ నిద్రపోతాడా, లే, నీ వలన పడవ మునిగిపోతుంది, నీ వలన సరుకులు నష్టమైపోతున్నాయి. తీర్పు. ఆ తీర్పు ఎత్తుకొచ్చిందంటే నిన్ను నాశనము చేయడానికి కాదు, నీలో మార్పు కలగ చేయడానికి. ఆ తీర్పు ఎందుకో, ఆ హెచ్చరిక ఎందుకనంటే నిన్ను మరలా దేవుడు వాడుకోవడానికి. ఆమేన్. ఈ రోజులో చాలా మందికి హెచ్చరిక ఇష్టం ఉండదు. హెచ్చరిక ఇష్టం ఉండదు. దేవుడు తీర్పు తీర్చి, ఇదిగో నువ్వు చేసే పని సరైనది కాదు, దీన్ని మార్చుకో అని అన్నాడు అనుకో, ఏమండి, అది నచ్చదు కొందరికి, అది నచ్చదు. వెంటనే యోనా ఏమన్నాడో తెలుసా? ఇది దేవుని తీర్పు గనక వేసేయండి, సముద్రంలో వేసేయండి. ఇది దేవుని తీర్పు, వేసేయి సముద్రంలో. సముద్రంలో వేయబడ్డాడు. 3 దినాలు పశ్చాత్తపడ్డాడు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళినాడు. తాను అక్కడ నిలబడిన చోట ఊరు మార్చబడింది, దేశం మార్చబడింది, ప్రజలు రక్షణ పొందుకున్నారు, భయంకరమైన ఉపద్రవం నుండి తప్పించబడ్డారు. స్తోత్రం. నీ పని దేవుడు సఫలం చేయాలంటే కొన్ని నువ్వు దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు నీ మీదకి ఏమొస్తుందో తెలుసా? తీర్పు వస్తుంది. ఆ తీర్పుని నాశనం చేయడానికి కాదు, నిన్ను సరి చేయడానికి, నిన్ను సరిదిద్దడానికి, మరలా నిలబెట్టడానికి, మరలా నీ ప్రవర్తన మార్చడానికి, మరలా నేను గొప్ప చేయడానికి. ఆమె చెప్పుకుందామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని పనిను ప్రారంభించి అది ముగించాలి అని అంటే దానికి ముందు నీ దగ్గర ఒక వస్తువు ఉండాలి. ఆ వస్తువు పేరేంటంటే దేవుని తీర్పుకు నువ్వు లోబడాలి, దేవుని హెచ్చరికకు నువ్వు లోబడాలి, దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపుకు నువ్వు లోబడాలా. స్తోత్రం. ఇది చెయ్యొద్దు అన్నాడు, చేస్తున్నావు, తీర్పు వచ్చింది. తీర్పు రాగానే దేవుడు నా చెయ్యి విడిచిపెట్టినాడని అనడానికి కాదు, దేవుడు ఆ తీర్పు ఎందుకు ఇచ్చినాడంటే సరి చేసుకుంటావని, సరిదిద్దుకుంటావని. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా చెప్తావా? ఇంకొంచెం గట్టిగా చెప్తావా? ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎవరో మాట విన్నావు, ఏదో వస్తువు కొన్నావు, తెచ్చుకున్నావు. ఇప్పుడు పని చేసేవాడు వచ్చి ఏమన్నాడంటే ఈ వస్తువు వేస్ట్ అండి అన్నాడు. దాన్ని రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళినావు, వాడు డబ్బులు ఇవ్వను అంటున్నాడు. వస్తువు రిటర్ను చేసుకొని అంటున్నాడు. నష్టం కలిగింది కదా. ఈ నష్టం దేని కొరకో తెలుసా? ఇక మీదట జాగ్రత్త పడతావని. ఆమెన్. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఒకసారి నా దగ్గరకు ఒక బ్రదర్ వచ్చి, అన్నా నేను ఒక చిన్న వ్యాపారం ప్రారంభిస్తున్నాను అన్నాడు. అదేంటి, నీకు ఆల్రెడీ మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, మంచి సంపదన ఉంది, మరలెందుకు ఈ వ్యాపారం అని అన్నాను. అంటే అంటాడు, లేదన్నా మా ఫ్రెండ్ చేస్తున్నాడు ఈ వ్యాపారం, అతనికి భలే డబ్బులు వస్తున్నాయి, అసలు కూర్చునే దగ్గర వచ్చేస్తున్నాయి, నేను కూడా కూర్చొని పని చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. మరి ఉద్యోగం ఏం చేస్తావన్నా అంటే అంటాడు, ఇంకా ఉద్యోగం కంటే ఇది బాగుందన్నా, ఈ వ్యాపారం చాలా బాగుంది, నీకేమైనా కష్టాలు ఉన్నాయా అని అడిగినాను. అంటే అంటాడు, నాకు ఏ కష్టాలు లేవు, మంచి ఉద్యోగం చేసుకున్నాను, నా కుమారుని అమెరికాలో చదివిస్తున్నాను, బ్రహ్మాండమైన ఇల్లు కొన్నాను, బ్రహ్మాండమైన కారు కొనుక్కున్నాను, నాకు ఏమి తక్కువ లేవని అన్నాడు. ఏమి తక్కువ లేనప్పుడు ఉద్యోగం మానేయడం ఎందుకు, ఈ వ్యాపారం చేయడం ఎందుకు, అవసరమా నీకు, అవసరమా నీకు, వద్దా ఆ పని చేయబాక అని అన్నా.
అని అంటే నా మాట ఏం లేదు, వెళ్ళినాడు. నెమ్మదిగా చిన్న వ్యాపారం ఏదో ప్రారంభించినాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏదో సంపాదించేస్తున్నాడంట, ఈయనేదో పెద్ద సంపాదిద్దామని ప్రారంభించినాడు. సరిగ్గా 6 నెలల తర్వాత మరలా నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, అన్న 2 కోట్లు నష్టమైపోయిందన్న. ఎంత? ఏమైందన్నా? అతనికి నడిచింది, నాకు నడవట్లేదన్నా. ఉన్న ఇల్లు అమ్మేసుకున్నానన్నా, కారు అమ్ముకున్నానన్నా. ఇప్పుడు చెప్పండి, ఇది తీర్పు కాదా? దేని కొరకు ఈ తీర్పు? ఎందుకు? దేవుని మాటను వినలేదు కనుక. ఈ నష్టం నీకెందుకు కలిగింది? దేవుని మాటకు నువ్వు లోబడలేదు. అత్యాశ ఉండకూడదండి. మనిషికి అత్యాశ ఉన్న దాంట్లో తృప్తి పొందండి. నా దేవుడు మరింత నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, ఎవడో ఏదో చేస్తున్నాడని పరుగులు తీయొద్దు. నీ మీద దేవునికి ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికనే దేవుడు నెరవేరుస్తాడు. ఆలస్యము జరిగిన గొప్ప కార్యాలు నీ కళ్ళు చూస్తాయి. స్తోత్రం, స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఈ రోజుల్లో ఎక్కడ చూడు కాపీ పేస్ట్ అయిపోయింది. ఆయన ఏదో కొన్నాడని ఈయన కొనుక్కోవడం, ఆయన ఏదో కట్టాడని ఈయన కట్టడం. అర్థమవుతుందా? ఆయన ఏదో వ్యాపారం చేస్తున్నాడని వ్యాపారం చేయడం. నేను అంటాను, దేవుడు దేని కొరకు నియమించున్నాడో అదే చెయ్యి. ఒకవేళ దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళి నష్టపడినవా, నీ ప్రవర్తనను మార్చుకొని మరలా నువ్వు రాగలిగితే, ఆ వస్తువును సంపాదించుకోగలిగితే, నీ పని అంతయు దేవుడు సఫలము చెయ్యనుగాక. ఆమేన్, ఆమేన్. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడంట? వారికి తీర్పు తీరుస్తున్నాడు. బాబు జాగ్రత్త. ఇప్పుడు యోనాకు తీర్చిన తీర్పు సరిచేయబడ్డాడు, దేశం బాగుపడింది. అర్థమవుతుందా? దేశం ఏమైంది? బాగుపడింది. అదే బిలాము దగ్గరకు వచ్చి తీర్పు తీరుస్తే బిలాము సరి చేసుకోలేదు గనక అతని కుటుంబం నాశనమైపోయినారు, పతనమైపోయినారు, పాడైపోయినారు, చావుకు గురైపోయినారు. పిలిచి తీర్పు తీరుస్తున్నాడు, నువ్వు చేసేది తప్పు, వెళ్ళొద్దు అన్నాడు. చివరికి గాడిదకు అడ్డం పడినాడు. దేవదూత వచ్చి అడ్డం పడి చెప్పింది ఏమనో తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఆయన వినలేదు. తీర్పు వచ్చింది, వినలేదు అని కనుక నష్టపడిపోయినాడు కదా, కుటుంబం పతనమైపోయింది కదా. ఈరోజు దేవుని తీర్పు నీ దగ్గరకు వచ్చినప్పుడు సరి చేసుకోగలిగితే ఆ తీర్పు సరి చెయ్యబడిన వారి స్థితిని మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అర్థమైందన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, దేవుడు నేను కొట్టినాడు అని అంటే కోపంతో కాదు, నేను సరి చేయడానికి. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే నేను వెళ్ళగొట్టడానికి కాదు, నిన్ను సరి చేయడానికి. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే నువ్వు గాయపడాలని కాదు, ఆ గాయములో నీ ప్రవర్తనను మార్చుకుంటావని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొందరు ఏమనుకుంటారో తెలుసా? ఈరోజంతా నా గురించే మాట్లాడినాడు అయ్యగారు, నన్నే ఉద్దేశించి మాట్లాడినాడు, కావాలని మనసులో పెట్టుకొని మాట్లాడినాడు. కాదు కాదు కాదు, నువ్వు సరి చేయబడతావని. మరలా నీ స్థానాన్ని దేవుడు పెంచాలని, నిన్ను దేవుడు మరలా ఉన్నతమైన స్థితిలో పెట్టాలని, ఓడిపోయిన చోట నువ్వు గెలవాలని, కన్నీరు విడిచిన చేట నీ నోటికి నవ్వు కలగాలని ప్రభు నిన్ను సేవకుని ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు సరి చెయ్యబడ్డావా? మరల పడిపోయిన ప్రాకారపు గుడారాలను దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం స్వరం ఎత్తుదామా? 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మాట ఏంటంటే, ఆయన తీర్చిన తీర్పు దేని కొరకు తెలుసా? సరి చెయ్యడానికి. ఈ వస్తువు ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలా? నా దగ్గర ఉండాలి. అయ్యా, నీ వాక్యము చేత నేను సరి చేసుకుంటాను. ఈ వస్తువు నీ దగ్గర ఉండాలి. నీ గద్దింపుకు నేను సరి చేసుకుంటాను, నీ హెచ్చరికకు నేను సరి చేసుకుంటాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ మాటకు కానీ ఈరోజు నువ్వు రాగలిగితే నీవు చెయ్యబోతున్న పనిని నా దేవుడు సఫలము చేయబోతున్నాడు. యెహోవా నీకు తోడయుండునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో వస్తువు 13వ వచనం కంటిన్యూ చేయమ్మా. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. రైట్. 5వ వస్తువు ఏంటో తెలుసా? ధైర్యము. అనండి అందరు గట్టిగా చెప్పండి అమ్మా. కొంచెం ఆగండి బ్రదర్స్, మీరు చెప్పండి. సిస్టర్స్ ఏంటది 4వ వస్తువు పేరేంటి? మీరు చెప్పండి. వెనకాల ఉన్నవారు చెప్పండి. అమ్మా మీరు చెప్పండి. వెనకాల ఉన్నవారు ఏ వస్తువు ఉండాలి మన చేతిలో? ధైర్యము అనే వస్తువు నీ చేతిలో ఉంటే నీ పని అంతటిని దేవుడు సఫలం చేస్తాడు. పని సఫలమవై దేవుడు నీకు తోడై ఉండాలంటే 4వ వస్తువు ధైర్యమును నీ చేత పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సంసోన్ లేచి ఆ ఫిలిష్టీయుల మీదకి వెళ్ళు. అయ్యా వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు, నేను ఒక్కడిని ఎలా పోవాలి అన్నాడా? ధైర్యము తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? ధైర్యము తెచ్చుకున్నాడు. నెమ్మదిగా లేచినాడు. లేత ఏమండి ఆ దౌడెముక తీసుకున్నాడు, గాడిద దౌడెముక తీసుకున్నాడు, లేత దౌడెముక తీసుకున్నాడు. అన్ని వేల మందిని ఆ లేత దౌడెముకతో చంపడానికి ఈయనకి ఏముంది? ధైర్యం. ఈ ధైర్యం ఎప్పుడొస్తుందో తెలుసా? దేవుని ఆత్మను నువ్వు పొందుకోగలిగితే ఆత్మ నీకు ధైర్యమును కలగచేస్తుంది. పరిశుద్ధాత్మ నీకు ధైర్యమును కలగచేస్తుంది. పరిశుద్ధాత్మ నిన్ను ధైర్యపరచగలిగిన వాడు. పిరికితనములో ఉన్న నీ జీవితంలో ధైర్యమునివ్వగలిగినది పరిశుద్ధాత్మ అభిషేకం. ఓ గిద్యోన్ లేచి వాళ్ళ మీదకెళ్ళు అన్నాడు. అయ్యా అమాలేకీయులు, ఇంకెవరున్నారు అక్కడ? ఫిలిష్టీయులు. అయ్యా రకరకాల మనుషులు అక్కడ ఉన్నారు. అంత మైదానములో వాళ్ళు ఎలాగున్నారని రాస్తుందో తెలుసా? మిడతల వలె వారు అక్కడ పడి ఉండిరి అని రాయబడు. అంతమంది మదికి నేను ఎలా వెళ్ళాలి? వెంటనే అంటున్నాడు, నేను నిన్ను పరాక్రమం గల బలాఢ్యునిగా మార్చబోతున్నాను. ధైర్యము తెచ్చుకొని యుద్ధము చేయి. ధైర్యము తెచ్చుకున్నాడు యవనస్తుడు, యుద్ధానికి బయలుదేరినాడు. ఆ యుద్ధములో దేవుడు అతనికి విజయాన్ని కలగచేయడం గల కారణం ఏంటంటే ధైర్యముగా బయలుదేరబట్టే. స్తోత్రం. ఈ రోజు నుండి ఏ పని ప్రారంభించాలనుకుంటున్నావో ధైర్యంగా ప్రారంభించు. కుటుంబ విషయమా ధైర్యం కలిగి ఉండు. పిల్లల విషయమా ధైర్యము కలిగి ఉండు. నీ వ్యాపార విషయమా ధైర్యము కలిగి ఉండు. చదువుల విషయమా ధైర్యము కలిగి ఉండు. ధైర్యము నిన్ను బలపరిచి గొప్ప చెయ్యునుగాక. ఆమేన్ చెప్దామా ఒకసారి గట్టిగా? ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము అన్నాడు ప్రభు. ధైర్యము తెచ్చుకుంటే ఏమొస్తుందట? బలం. ఈరోజు ఆ ధైర్యము లేకనే చాలా మంది నష్టపడిపోతున్నారు. ధైర్యము లేకనే అపజయం పాలవుతున్నారు. ధైర్యము లేకనే బలహీనులైపోతున్నారు. ధైర్యము లేకనే ఏది చేయలేక నిరాశ చెందుతున్నారు. మాట చెప్పనా? పని ప్రారంభించు, దేవుడు ఆ ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ధైర్యముతో ప్రారంభించబడితే బలహీనుడైన నిన్ను బలపరిచి చేతులు దేవుడు పట్టుకొని నడిపించునుగాక. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. మా నాన్నగారు మాకు ఏం నేర్పించేవాడో తెలుసా? ఒరే కొడుక, మన చేతుల్లో డబ్బులు లేవని ఏమండి దేవుని పని ఆపకూడదురా. దేవుని పని చేసేవాడు ధైర్యముగా అడుగులు ముందుకు వేయాలి, దేవుడే సహాయం చేస్తాడనేవాడు. ఈ ఎక్స్టెన్షన్, ఈ మందిరం, నూతన మందిరం కట్టేటప్పుడు ఏమండి నా దగ్గర లక్షలు కూడబెట్టుకోనో, బ్యాంకులో పెట్టుకోనో, లేకపోతే ఎక్కడి నుండైనా విదేశాల నుండి వస్తున్నాయని ఒక ధైర్యముతో దీన్ని ప్రారంభించలేదు. నాకున్న ధైర్యం అంతా ఏంటో తెలుసా? విశ్వాసం అనే ధైర్యముతో ప్రారంభించున్నాను. పాస్టర్ గారు నన్ను అడుగుతుంది, ఏమండి పాస్టర్ గారు, ఏ ధైర్యంతో ఈ మందిరం పని ప్రారంభించున్నాం? మనకున్న విశ్వాసులు ఎంతమందని పని ప్రారంభించున్నాం? మనకి ఇన్కమ్ ఏముందని ప్రారంభించున్నాం? ఎలా చేస్తావు? ఆమె చెప్పినాను, మా నాన్నగారికి తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉన్నాడు. మా నాన్నగారు నమ్ముకున్న దేవుడిని నేను నమ్ముకున్నాను. మా నాన్న ఎవరి సేవ చేస్తున్నాడో అదే సేవ నేను చేస్తున్నాను అని చెప్పి నువ్వు చూస్తూ ఉండు, దేవుడు కట్టేస్తాడన్నాను. దీన్ని ముగించేటప్పటికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది.
మొన్నటి దినాన రూపాయి అప్పు లేకుండా అన్ని డబ్బులు కట్టడానికి దేవుడు కృప చూపినాడు. అది ఎలా కలిగిందంటే ధైర్యమే. స్తోత్రం, హల్లెలూయా. ఎంత పిచ్చి విశ్వాసం తెలుసా? మొత్తం గట్లు కట్టేసి మట్టి నింపేసేసి, ఏమండి మట్టి నింపినవాడికి ఒకటే మాట చెప్పేవాడిని, సోమవారం వచ్చి డబ్బులు తీసుకునేవాడిని. ఏదో పెద్ద నా దగ్గర ఉన్నట్టేడా, సోమవారం వచ్చి డబ్బులు తీసుకునేవాడు అనేటప్పటికీ సోమవారం ఉదయకాలం ఆయన రాకముందే ఆదివారం సాయంకాలం ఫోన్ చేసి సోమవారం పొద్దునే డబ్బులు తీసుకోమని చెప్పేవాడిని అండి. ఎలా వచ్చిందో తెలీదు. మా ప్రభాకర్ అయ్య అంటాడు, ఏమయ్యా ఇది ఆర్డర్ చేస్తున్నావు, డబ్బులు ఎడగడతావని అనేవాడు. అంటే నేను అనేవాడిని, నువ్వు చూస్తూ ఉండు రేపు కడతానని అనేవాడిని. చేతిలో డబ్బులుండి కాదు, చూస్తూ ఉండు రేపు కడతాను అనేవాడిని. ఈ సాయంకాలం వచ్చేటప్పుడు ప్రభాకర్ అయ్య చేతికే డబ్బులు ఇచ్చి కట్టుపో అనేవాడిని. ఎలా జరిగింది అని అంటే ధైర్యం. ధైర్యం ఏంటా ధైర్యం తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఓ పెద్ద ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఏమేం పనులు చేపిస్తున్నారు చెప్పండి అన్నాడు. ఇది అనుకుంటున్నాను, అది అనుకుంటున్నాను, ఎల్ఈడి అనుకుంటున్నాను, స్పీకర్లు అనుకుంటున్నాను, ఫ్యాన్లు అనుకుంటున్నాను, నా నోటికి వచ్చింది చెప్పాడేసినాను. మొత్తం లిస్టు రాసుకున్నాడు. లిస్టు రాసి, అమ్మో ఇంత అవుతుందా అన్నాడు. ఇంత అవుతుంది అన్నాను. ఎక్కడి నుండి వస్తాయా అన్నాడు. నేను అడగలేదుగా, దేవుడు ఇస్తాడు అన్నానంతే. వెళ్ళినాడు. వారం రోజుల తర్వాత వచ్చినాడు. ఎంత అయితే అమౌంట్ అక్కడ రాసుకున్నాడో దాంట్లో సగం అమౌంట్ క్యాష్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చినాడండి. ఈ పని విషయమే, ఈ మందిర పని విషయం. ఆ అమౌంట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టినాడు. పెట్టి, అయ్యా మీరు కానివ్వండి దేవుడు ఇస్తాడు అని అన్నాడు. అక్కడ హాఫ్ అమౌంట్ నేను ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ పని ప్రారంభిస్తే అప్పుడప్పుడు సీకులని, అప్పుడప్పుడు ఇటుకలని అంటుంటే, అప్పుడప్పుడు ఇసుకని అంటుంటే, ఏమండి నాకు తెలియకుండా ఇక్కడ మేస్త్రీలకు ఫోన్ చేసి ఏం కావాలని అడిగి మెటీరియల్ పంపిస్తామన్నాడు. ఎంత విచిత్రం తెలుసా? ఈ మందిరం కట్టే విషయంలో ఎంత విచిత్రం. ఏమండి ధైర్యంగా పిలిపించి, నాకు ఈ పెద్ద ఫ్యాన్లు కావాలని అన్నాను. పెద్ద ఫ్యాన్లు కావాలా అని మొత్తం చూసుకున్నాడు. 6 లక్షలు 7 లక్షలు బిల్లు ఇచ్చినాడు. ఇస్తే రేపు తీసుకొచ్చి ఫిట్ చేసి అన్నాను. జోబులో పెట్టుకొని కాదు, డబ్బులు ఫిట్ చేసేయమన్నా. నా పక్కన కూర్చున్న బ్రదర్ అంటాడు, అన్నా మరి లేదు కట్టాలి కదా అని. పిలిచి చెప్పినాను, రూపాయి లేవు నా దగ్గర, ఫిట్ చేయి, ఇస్తా, ఎప్పుడు ఇస్తానో అడగొద్దు, ఇస్తా అన్నా. పాస్టర్ గారు మీరు ఇప్పుడు ఏమి మిమ్మల్ని అడగలేదు, ఇవ్వమని కూడా అడగలేదు, నేను ఫిట్ చేసి వెళ్ళిపోతా అన్నాడు. 6 నెలల తర్వాతనే డబ్బులు తీసుకున్నాడండి. 6 నెలల తర్వాత వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నాను. ఇది అబద్ధం కాదు. ధైర్యం. ఏంటా ధైర్యం? నన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. ఈ మందిరం నాదా? దేవుంది. దేవుడు కట్టించుకుంటాడు. ఇవి ఉన్నాయా? ఇవేమంటారు దీన్ని? WPC, PVC. ఇదంతా చేసిన కుర్రోడు ఉన్నాడు, యవనస్తుడు. అతనికి ఇంచుమించు 14-15 లక్షలైంది. 6 లక్షలు పెండింగ్లో ఉన్నాను. మొన్న పోయిన ఈ నెల పిలిచి, నానా వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళాను. ఎన్ని రోజులు ఆగినాడు? జనవరిలో చేసిన పని ఇప్పుడు ఇది 11వ నెల ఆగినాడు. కనీసం ఫోన్ చేసి, అన్న మరి ఇంకా కొంత డబ్బులు ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇస్తారు? ఏం మాట్లాడలేదు. నేను ఒకటే ప్రార్థన, నేను ఇచ్చేంత వరకు వాళ్ళు నోరు తెరవకూడదు. నా ప్రార్థన ఏంటి? నేను ఇచ్చేంత వరకు నోరు తెరవకూడదు. అప్పు లేకుండా ఆ పూర్తి డబ్బులు కట్టేస్తున్నాను. అతను సంతోషంగా వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళి అంటాడు, ఇంకేమైనా పనులుంటే చెప్పండి అన్న. మరి పనులుంటే చెప్తాను కానీ డబ్బులు మాత్రం ఇవ్వనని అన్నాను. అంటే నేను మిమ్మల్ని అడగలేదు కదన్నా, మీకు ఫోన్ చేయలేదు కదన్నా అంటున్నాడు. ఏంటి ధైర్యం అని అంటే, నిరీక్షణ ఒకటే, నేను నమ్మిన దేవుడు ఖచ్చితంగా నా వైపు దృష్టి నిలుపున్నాడు, చేస్తాడు అనే ధైర్యం. ఆమె చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? మందిరం కడుతుంటే ఏమండి, ఇక వాళ్ళ పేర్లొద్దు, ఆ సంఘం పేర్లొద్దు, కానీ వాళ్ళు వచ్చి నా దగ్గర కూర్చొని మంచిగా తిన్నట్టు తిని, ఇంత పెద్ద మందిరం కట్టినావు, ప్రజలు రారా, వస్తారా, రాకపోతే ఏంటి పరిస్థితి నన్ను అడుగుతున్నారు. నేను అన్నాను, నేను కట్టట్లేదు, కట్టించేది ఆయన, కట్టినవాడు నింపడం కూడా ఆయనే, నింపుతాడు, మీరు వచ్చి చూడండి అన్నాను. వాళ్ళు వచ్చి మందిరం కట్టిన తర్వాత టెస్టింగ్ కొరకు వచ్చినారండి. దేని కొరకు వచ్చినారంటే, ఇంత మందిరం కట్టినాడు, ప్రజలు ఉంటారా అని టెస్టింగ్ కొరకు వస్తే, కళ్ళు చెదిరిపోయేటట్టుగా ప్రజలను దేవుడు నింపడం ప్రారంభించినాడు. స్తోత్రం. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా?
కొత్త మందిరం సరిపోవట్లేదని పాత మందిరం గోడలు కూడా పగలగొట్టి దేవుడు దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఎలా ఎలా ధైర్యం. ఏంటా ధైర్యం అంటే, మన పక్షమున ఉన్నవాడు మనల్ని సిగ్గుపరచడు. మన పక్షములో ఉన్నవాడు మనల్ని తలదించుకునేటట్టుగా, మన పక్షమున ఉన్నవాడు మనకు అవమానము కలగనివ్వడు. సొలొమోన్, ధైర్యము తెచ్చుకో. మందిరం కట్టాలంటే సామాన్య విషయంగా ధైర్యము తెచ్చుకో. ఈరోజు దేవుడు నీ పని సఫలం చేయాలనంటే ఈ వస్తువులో 4వ వస్తువు పేరు ఏంటంటే, చెప్పాలా? కొంచెం గట్టిగా చెప్పాలా? ధైర్యము తెచ్చుకొని అందరూ చేతులతో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అరే ఉన్నది పొట్టోడివి, చేతిలో ఆయుధాలు లేవు, ఏంట్రా నీ ధైర్యం అని అంటే ఆ పొట్టైన ఏమంటాడో తెలుసా? నాకున్న ధైర్యం నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఏం ధైర్యం అది? అరే రాజు గడగడలాడిపోతున్నాడు అక్కడ, రాజు గడగడలాడిపోతున్నాడు. పొట్టోడికి ఏ భయం లేదు. ఏమయ్యా బాబు ఉన్నది పొట్టోడు, నువ్వు ఏం కొడతావని అంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అరే వాడిని చూడాడు ఎంత ఎత్తున్నాడు అని అంటే, ఆడు ఎత్తుంటే నాకెందుకు, వాడు లావుంటే నాకెందుకు, వాడికంటే గొప్పవాడు నాతో ఉన్నాడు కదా అని చెప్పి కుక్కను రాయితో తరిమినట్టు రాయితో కొట్టినాడండి ఆ కుక్కని. స్తోత్రం. నేను అంటాను, నీ చదువును బట్టి అతిశయపడద్దు. డబ్బుంటేనే ఏదైనా చెయ్యగలను అనుకోవద్దు. డబ్బు అవసరం లేదు, చదువు అవసరం లేదు, పెద్ద హోదా అవసరం లేదు. ఒక్క ధైర్యం ఏంటంటే, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ ఒక్క ధైర్యముతో అడుగులపై ఏ పనైనా సఫలము దేవుడు నీకు చెయ్యనుగాక. ధైర్యము తెచ్చుకొని పని చేయడానికి పూనుకునే వారందరూ కుడి చేయి పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. చేస్తారా చేయరా? ఏంటి మీ ధైర్యం ఏంటి? చెప్పండి. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, గట్టిగా చెప్పాలి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు. ధైర్యంగా పని చేయి, ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుడు నీకు విజయమును కలగచేయునుగాక. ఆయన ఎవరో తెలుసా? యెహోవా నిస్సిగా నీ పక్షమున నిలబడే దేవుడై ఉన్నాడు. జయమునిచ్చే దేవుడై ఉన్నాడు. విజయాన్ని కలగచేసే దేవుడై ఉన్నాడు ఆయన. స్తోత్రం. కొటేషన్ సిద్ధం చేస్తున్నావా? భయపడకు, మోకాల మీద ఉండు, కొటేషన్ రెడీ చేయి. కొటేషన్ తీసుకొచ్చి మందిరంలో పెట్టు, చేతులు పెట్టు, ఆలయంలోకి తీసుకొచ్చి ఆ దేవుని పాదాల దగ్గర పడే చేయి పెట్టు. ఈ కొటేషన్ ఇస్తున్నాను చెప్పు. రూపాయి ఎక్కువ ఉన్న నీకే ఇస్తాడు ఆ పని. ఎందుకంటే ఆ కొటేషన్ ఎక్కడికి వచ్చింది? దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. నువ్వు వెళ్ళి కొటేషన్ ఇవ్వకముందే దేవుడు అతనితో మాట్లాడతాడు. నా కుమారుడు వస్తున్నాడు కొటేషన్ పట్టుకొని, అతనికి ఇచ్చే పని. స్తోత్రం, స్తోత్రం. ధైర్యంగా వర్క్ పని చెయ్యుదువుగాక. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? దావీదుకున్న ధైర్యం, దేవుడు నా పక్షమున ఉన్నాడు. ధైర్యం. ఆ ఒక్క ధైర్యముతోనే. ఇంకో మాట చెప్తాను. తండ్రి చనిపోయినాడు. చనిపోవడానికి ముందు కుమారుడైన ఇస్సాకును పిలిచి అంటాడు, ఇదిగో ఈ పొలం మందే, ఈ ఆస్తి మందే, ఈ పొలం మందే, ఆ పొలం మందే అని అన్నాడు. అని చనిపోయినాడు. నెమ్మదిగా వెళ్ళి ఒక పొలానికి వెళ్ళి బావితో విన్నాడు. బావితో విన్నాడు, నీళ్లు పడ్డాయి. నీళ్లు చేదుకునే సమయానికి ఎక్కడి వచ్చినాడో శత్రువు వచ్చేసి బావి నాది అన్నాడు. చేసేది ఏమి లేదు, ఇచ్చేసి ఒంటరిగా ఉన్నాడు గనక వెళ్ళిపోయినాడు. రెండో బావి తవ్వితే అలాగనే జరిగింది, మరలా శత్రువులకి ఇచ్చేసినాడు. మూడో బావి తవ్వడానికి ముందు దేవుని సన్నిధిలో మోకరించినాడు. ప్రభువా, తండ్రేమో నాదే అని అన్నాడు, శత్రువులేం మాది అని అంటున్నారు. చేసేది ఏమీ లేదు, నీ సన్నిధిలో మోకరించున్నాను, ఈ రాత్రి నాతో మాట్లాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాముకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉన్నాను. కుమారుడు ఇస్సాకు, ఇప్పుడు వెళ్ళి పని ప్రారంభించు. వెంటనే ధైర్యము తెచ్చుకున్నాడు. వస్తువు, ధైర్యం అనే వస్తువు పట్టుకున్నాడు. బావి తవ్వినాడు, నీళ్లు పడ్డాయి, చేదుకున్నాడు. తాగబోతున్నప్పటికీ శత్రువు వచ్చినాడు. ఇదిగో ఓ ఇస్సాకు ఆగు. కంగారు పడ్డాడు. ఇదేంటి, రాత్రే కదా ప్రభు నాతో మాట్లాడినాడు, మరలా వచ్చినారేంటి వీళ్ళు అని అనుకునే లోపు వాళ్ళు ఏమన్నారో తెలుసా?
నీవు బావి తవ్వింది చూస్తున్నాం, నీళ్లు చేదుకుంది చూస్తున్నాం, నోటి దగ్గరికి తెచ్చుకుంది చూస్తున్నాం. మేము ఎందుకు వచ్చినామో తెలుసా? ఈ బావి మాది అని చెప్పడానికి రాలేదు. నీ వెనకాల ఒక బాహు చాపబడింది, మా కళ్ళు చూస్తున్నాయి, అవి చెప్పడానికి వచ్చున్నాము. చెప్పండి ఆమేనని గట్టిగా. ఈ ఉదయకాలం దేవుని బాహు నీ వెనక చాపబడునుగాక, నీకు ధైర్యమునిచ్చునుగాక. చేతులు రెండు పైకెత్తి ఆమేన్ చెప్పుకోవాలి గట్టిగా. నువ్వు పూనుకునే పనిని దేవుడు నిశ్చయముగా విజయమును కలగ చేయనుగాక. దేవుడు తన బాహును నీ వెనక చాపనుగాక. దేవుడు తన బలిష్టమైన రెక్కల నీడలో నిన్ను కప్పనుగాక. ఈ రోజు నుండి నువ్వు పూనుకున్న పనిలో నీవు విజయము చూచుదువుగాక. స్తోత్రం. ధైర్యం, ధైర్యం. ఇప్పుడు చెప్పండి, నా 4 వస్తువుల పేరు చెప్పండి. 1, నిన్ను గూర్చిన ప్రణాళిక. 2వది, ధర్మశాస్త్రమును అనుసరించుట. 3వది, దేవుని తీర్పుకు నువ్వు లోబడుట. 4వది, ధైర్యము తెచ్చుకుంటా. ఈ 4 వస్తువులు నీకు దగ్గర ఉంటే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ వస్తువులు నీ యొద్ద ఉన్నాయి గనుక పని ప్రారంభించు, యెహోవా నీకు తోడయుండునుగాక. రైట్. ఇప్పుడు నా 4 వస్తువుల పేర్లు ఏమండి ఆత్మీయంగా మనం విన్నాం కదా. ఇప్పుడు ఆ 4 వస్తువులు సొలొమోను దగ్గర ఉన్నాయి. ఏమేం వస్తువులు? 1, బంగారము. గట్టిగానండి, గట్టిగా. 2వది, వెండి. 3వది, ఎత్తడి. 4వది, ఇనుము. ఈ 4 కూడా చెప్పి నేను ముగించేస్తాను. బంగారము విశ్వాసానికి సాదృశ్యం. బంగారం అనగా విశ్వాసానికి సాదృశ్యం. ఇప్పుడు పని ప్రారంభించాలంటే నీ దగ్గర ఏముండాలా? విశ్వాసం ఉండాలి. చెప్పండి అందరు, ఏముండాలా? విశ్వాసం. ఒకసారి ఆ మాట చదువుతామా? 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదువమ్మా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మెప్పు, మహిమ, ఘనత నీకు కలగాలనంటే ఏ విశ్వాసం ఉండాలట? అమూల్యమైన విశ్వాసం. ఏం విశ్వాసం? ఇటు చూడండి, నా వైపు చూడండి. దైవజనుడు అనౌన్స్మెంట్ చేసినాడు, సంవత్సరం అయిపోయింది, వర్షాలు లేవు, కాబట్టి ఉపవాస ప్రార్థన ప్రకటిస్తున్నాను. మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి రండి. పొలాలు ఎండిపోతున్నాయి, పంట ఎండిపోతుంది, పంట లేదు, ఆహారం లేదు, ధాన్యం లేదు, వర్షం కొరకు ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. పాపం సంఘం అంతా బయలుదేరినారు. ఒక కుటుంబంలో 2 పిల్లలుంటే తల్లిదండ్రులు కూడా ఆ ఉపవాస ప్రార్థనకు బయలుదేరినారు. ఇంట్లో నుండి బయటకు వచ్చిన పిల్ల కాదు, అది పిడుగు. ఇటు చూడండి, నా వైపు చూడండి. అమ్మా 1 నిమిషం ఆగు అని పరిగెత్తింది ఇంట్లోకి. ఇంట్లోకి పరిగెత్తి ఒక 2 నిమిషాలు ఆగి బయటకు వచ్చేటప్పుడు గొడుగు తెచ్చింది. ఇదేంటే గొడుగు తెచ్చినవేంటి ఇంత ఎండ కొడుతుంటే అని అంటే, పాస్టర్ గారు దేనికి రమ్మన్నాడు? వర్షం పడాలని ప్రార్థన పెట్టినాడు. ఇప్పుడు ఆ ప్రార్థనకే కదా వెళ్తున్నాం. ప్రార్థన అవ్వగానే వర్షం పడుతుంది కదా, మనం తడుస్తాం కదా, తడవకుండా గొడుగు తెచ్చుకుంటున్నాను అన్నదా పిల్ల. తల్లిదండ్రులు చిన్నది కదా, పిచ్చిది అనుకొని నవ్వినారు. వాళ్ళు తెచ్చుకోలేదు గొడుగు, ఈ పిల్ల తీసుకెళ్ళింది గొడుగు. తిన్నంగా ప్రార్థనకి వెళ్ళినారు. ప్రార్థన అంతా అయిపోయింది. ప్రార్థన అయిపోయింది, ఇక్కడ ఆమెన్ అన్నారు, వర్షం స్టార్ట్ అయింది. ఈ తల్లిదండ్రులు తడిసినారు, ఈ పిల్ల తడవలేదు. ఎందుకనంటే ఏం తెచ్చుకుంది ఈ పిల్ల? నేను అంటాను, ప్రకటించడం కాదు ముఖ్యం, విశ్వాసం నీలో ఉండాలి. మొదట ఏముండాలి నీలో? విశ్వాసం. కార్యం జరుగుతుంది అన్నట్టే జరుగుతుంది, అంతే. అవుతుందా అవ్వదా ఇది ఉండకూడదు. నీ విశ్వాసం ఎలాగుండాలంటే, మోకరించినవా, ప్రార్థన చేసినవా, ఒకే ఒక నిరీక్షణ, కార్యము జరిగింది, నా దేవుడు చేసున్నాడు. విశ్వాసం. ఆ బంగారమనబడిన అమూల్యమైన విశ్వాసం నీ దగ్గర ఉంటే నా దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏముండాలి ఇప్పుడు చెప్పండి? 1 విశ్వాసం. 2వది ఏంటంట? దాని పేరేంటమ్మా? వెండి. చెప్పండి ఒకసారి గట్టిగా.
వెండి. వెండి అంటే అర్థం ఏంటంటే విమోచన, విడుదల. వెండి అంటే ఏంటి? విమోచన. అంటే ఇప్పుడు నువ్వు పని ప్రారంభించాలంటే నీ చేతిలో వెండి ఉండాలి. వెండి అంటే విడుదల ఉండాలి. ఏ విడుదల తెలుసా? అపవాది చేతుల నుండి విడిపించబడాలి, లోకము నుండి విడిపించబడాలి, అన్య సహవాసం నుండి విడిపించబడాలి, అన్య దేవతల నుండి విడిపించబడాలి, అన్య కార్యక్రమాల నుండి విడిపించబడాలి, వాస్తుల నుండి విడిపించబడాలి. అర్థమవుతుందా? కులగచ్చి నుండి నువ్వు విడిపించబడితే నీ పనిని దేవుడు సఫలం చేస్తాడు. ఈరోజు అన్నిట్లో విడుదల పొందినారు కానీ కులగజ్జి నుండి విడుదల పొందట్లేదుగా. కులం అనే జబ్బు నేను ఎంత దారుణంగా నాశనం చేస్తుందో తెలుసా? నేను అంటాను, మనకి ఏదైనా ఒక కులం ఉంది అని అంటే ఒకే ఒక కులం, యేసు రక్తం అనే కులానికి మనం సంబంధించిన వాళ్ళం. ఆమె చెప్దామా గట్టిగా? ఏమండి, రోగం వచ్చి పడ్డావు, హాస్పిటల్లో ఉన్నావు, హాస్పిటల్లో ఉండి అక్కడ రక్తం ఎక్కించాలి నీకు. ఆ రక్తం ఎక్కించే సమయంలో డాక్టర్ని పిలిచి, ఏమండి మా కులపోడు రక్తమే తీసుకోండి అంటవా? అప్పుడు ఎందుకను? మరి ఎందుకను? ఏ రక్తం అయితే ఏందిరా బాబు, నన్ను బతికించరా అని అంటావుగా. మరి ఆ మాట ఇప్పుడు ఎందుకు రావట్లేదు నీకు? ఇప్పుడు ఎందుకు రావట్లేదు? నీ కులం నేను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. యేసు రక్తము నీలో ప్రవహిస్తే ఆ రక్తము నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది. చెప్పండి ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొచ్చ గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏ కులానికి సంబంధించిన వాళ్ళం మనం? యేసయ్య కులానికి సంబంధించిన వాళ్ళం. ఏమండి, ఇప్పుడు తిరుగుతున్నారంట, చాలా మంది తిరుగుతున్నారు. దాన్ని ఏమంటారు? క్యాస్ట్, కుల గణన. తిరుగుతున్నారు పేపర్లు పట్టుకొని, ఇంటింటికి వచ్చి, అమ్మా మీదే కులం, మీదే కులం, మీదే కులం. నేను అంటాను, యేసయ్యను నమ్ముకున్న వ్యక్తివైతే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ వస్తువు నీ దగ్గర ఉండాలి. ఏ వస్తువు? వెండి. ఏంటి ఆ వెండో తెలుసా? వాళ్ళు నిన్నొచ్చి అడిగినప్పుడు మేమండి పలానా 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 అనకుండా మేము క్రైస్తవులం అని నోరు విప్పి చెప్పు. నేను అంటాను, గవర్నమెంట్ నీకు ఇవ్వాల్సిన లబ్ధిలన్నీ ఆపేసిన యేసయ్య ఆకాశపు ద్వారాలు నీ కొరకు తెరవబోతున్నాడా? మీకు ఒకటి చెప్పనా? నా మాట విని ఈ మాటకు మీరు గట్టిగా ఆమేనని చెప్పాలి. నీ చుట్టూరున్న ద్వారాలు మనుషులు ముయ్యొచ్చునేమో, కానీ పరలోకపు ద్వారం ఏ నరుడు ముయ్యలేడు. ఆ ద్వారాన్ని నీ కొరకు దేవుడు తెరవబోతున్నాడు. సరిపోలే. ఏ ద్వారం నీ కొరకు తెరవబడుతుంది? దాన్ని నరుడు ముయ్యగలడా? చెప్పాలి గట్టిగా. ఈ నరుడు వచ్చి, నువ్వు పలానా కులం కాబట్టి, నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు ఏమండి స్కాలర్షిప్ రాదు అంటాడు, నీకు ఉద్యోగం రాదు అంటాడు, నీకు బియ్యం ఫ్రీగా ఇవ్వను అంటాడు, నీకు ఏది కూడా నీకు ఫ్రీగా రావని అంటాడు. ఒకటే మాటను, నువ్వేంట్రా నాకు ఫ్రీగా ఇచ్చేది? నా యేసయ్య ఆకాశపు ద్వారాలు నా కొరకు తెరిచున్నాడు. పట్టజాలనంత విస్తారమైన ఐశ్వర్యమును దాన దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడన్న వారు మాత్రమే ఆమెను చెప్పండి. ఇప్పుడు వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు భయపడతావా? ధైర్యంగా చెప్పండి, మేము క్రైస్తవులం. విదేశాల్ని భ్రష్టు పట్టించడానికి ఇక్కడి నుండి, భారతదేశం నుండి కొందరు వెళ్తున్నారు భ్రష్టు పట్టించడానికి. నేను అంటాను, ఇలాంటి సమయంలోనే కదా యేసయ్య కొరకు నువ్వు నిలబడాలి. ఎందుకు నువ్వెందుకు నీ కులాన్ని మార్చుకుంటున్నావు? లబ్ధిల కొరకు. ఇల్లు ఇవ్వనంటాడా? డబుల్ బెడ్రూమ్ ఇవ్వనంటాడా? సింగిల్ బెడ్రూమ్ ఇవ్వనంటాడా? పోరా, ఇవ్వకపో, పెట్టుకో నీ దగ్గరనే. నా యేసయ్య నాకు ఇస్తాడు, నన్ను పోషిస్తాడు ఆయన. అంతేగాని యేసయ్య నామానికి అవమానం కలిగించే పనులు మాత్రం చెయ్యబాకండి. చెయ్యొద్దు. ఆ వస్తువు నీ యొద్ద ఉన్నది గనక పని ప్రారంభించు అన్నాడు కుమారుడితో. ఏ వస్తువు? వెండి. విడుదల పొందుదువుగాక, విమోచన నీకు కలుగునుగాక. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మూడవ మాట ఏంటమ్మా?
ఇత్తడి అనండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇత్తడి ఏంటో తెలుసా? సహనం లేదా అర్పణ. సహనం లేకపోతే అర్పణ. సహనం అంటే ఇటు చూడండి, నీకు కలిగిన శోధన, నీకు కలిగిన ఇబ్బంది, నీకు కలిగిన శ్రమల్లో నువ్వు సహించగలిగితే, సహించే కృపను పొందుకోగలిగితే నీ పనులు దేవుడు సఫలము చేస్తాడు. సహించాలి, సహనం ఉండాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చెప్పండి, ఏముండాలి మనకి? సహనం, సహించే గుణం ఉండాలి. ఇత్తడి సహించే గుణం. సహనము నీలో ఉందనుకో, నేను అంటాను, ఎవడు ఎన్ని మాట్లాడుకున్నా ఆ సహనం నీ కోపం రప్పించదుగా. నీకు ముందే నీకు వ్యతిరేకంగా నీ ముందు మాట్లాడినా ఆ సహనం ఏం చేస్తుందంటే ఆ వ్యతిరేక మాటలన్నీ కూడా నీకు దీవెనగా మారుతుంది కదా. సహనము నీలో ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. ఆ వస్తువు నీ దగ్గర ఉంటే నీ పనులన్నీ దేవుడు సఫలము చేయునుగాక. చెప్పండి. ఒకటి బంగారం అంటే అమూల్యమైన విశ్వాసం. రెండవది గట్టిగా గట్టిగా వెండి. వెండి అంటే విడుదల లేదా విమోచన. మూడవది ఇత్తడి అంటే సహనం. నాలుగో మాట ఏంటో తెలుసా? ఇనుము. ఏంటది? ఇంకొంచెం గట్టిగా, ఇనుము. ఇనుము ఏంటో తెలుసా? స్థిరం. కదిలిపోకుండా విశ్వాసంలో నువ్వేమై ఉండాలా? స్థిరులమై ఉండాలి. భక్తిలో ఏమై ఉండాలా? పరిశుద్ధతలో ఏమై ఉండాలా? స్థిరులమై ఉండాలి. ప్రార్థనలో ఏమై ఉండాలా? స్థిరులమై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే స్థిరపడతావో స్థిరపడిన నీ పని దేవుడు సఫలము చేయనుగాక. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నువ్వేరా. ఈయన ఎందుకు నిలబెడతానంటే ఈయన్ని చూసినప్పుడు అంతా యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారండి, వాచింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది. అందుకని నేనే నిలబెడతాను ప్రతిసారి. రైట్, ఇటు చూడండి నా వైపు. ఇది ఒక మొక్క. ఇదేంటిది? దీన్ని నా ఇంట్లో నాటుకున్నాను. నా ఇంట్లో నాటినాను. ఓ సంవత్సరం చక్కగా నీళ్ళు పోసినాను, మంచిగా ఎదిగింది. ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటున్నాను. కరెక్ట్గా ఈ మొక్క ఉన్న దగ్గరనే గేట్ వచ్చింది. ఇప్పుడు ఈ మొక్కను ఏం చేస్తానంటే నెమ్మదిగా తీసి కింద చక్కగా జాగ్రత్తగా తీసి దీన్ని కొంచెం పక్కన నాటుతాను. దీన్ని పక్కన నాటుతాను. నాటిన తర్వాత ఒక వారం రోజులు అది అలిగింది. అప్పుడు వెంటనే తల పైకి ఎత్తదు, అలాగనే ఉంది. నీళ్ళు పోసి ఎరువేసి మళ్ళీ దాన్ని బుజ్జగించి నైస్ చేస్తే గట్ట నవ్వుకుంటే నెమ్మదిగా మరలా కొంచెం లైన్ అయింది. లైన్ అయిన తర్వాత మరలా ఒక 6 నెలలు అయింది. ఇప్పుడు అక్కడే బోర్ వేయాల్సి వచ్చింది. ఎక్కడ? రెండో దగ్గర నాటిననే ఆడ బోర్ వేయాల్సి వచ్చింది. బోర్ వేయాల్సి వస్తే మళ్ళీ దాన్ని తీసినాను. దాన్ని తీసి ఇంటి వెనకాల నాటినాను. ఎక్కడ నాటినాను? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. బోర్ వేసుకున్నాను. ఇది ఇంటి వెనకాల నాటిన తర్వాత వారం రోజుల తర్వాత కోలుకున్న ఈ మొక్క ఇప్పుడు నెల అయినా కోలుకుంటలేదు. మొత్తానికి నెల తర్వాత మరలా కొంచెం కోలుకుంది. మరలా 6 నెలలకి నాకు పురుగు తిరిగి వెనకాల బాత్రూమ్ కట్టాలనుకున్నాను. అప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది బతుకుతుందా సస్తుందా? మాట్లాడరే. అంటే ఒక సంఘములో స్థిరపడిన తర్వాత స్థిరులుగా ఉండకుండా అటు ఇటు ఇటు అటు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తిరిగితే బతుకుతావా సస్తావా? ఎంత బాగా ఒప్పుకున్నారు మీరు. మీరు చావకుండా ఉండాలనంటే ఏమై ఉండాలా? స్థిరులై ఉండాలి. చెప్పండి అందరు గట్టిగా. భక్తిలో ఏమై ఉండాలా? విశ్వాసములో ఏమై ఉండాలి? గట్టిగా. ప్రార్థనలో ఏమై ఉండాలి? పరిశుద్ధతలో ఏమై ఉండాలి? సంఘములో ఏమై ఉండాలి? స్థిరులై ఉండు. స్థిరులై ఉండు. నీవు స్థిరపడితే కదా నీ పని దేవుడు ప్రారంభిస్తాడు. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా ఒక మాట చెప్పునా? ఒక్కసారి ఈ పళ్ళు కదిలిందనుకోండి, కదిలిందనుకోని దానికి నువ్వు గమ్ము పెట్టు, సున్నం పెట్టు, ఫెవిస్టిక్కే పోయి కదిలిన పళ్ళు ఏ రోజుకైనా ఏమైపోవాలా? ఊడిపోవాల్సింది. కదలక ముందే దాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు జాగ్రత్త పడాలి. అలాగనే సంఘములో కూడా కదలక నువ్వు ముందుగానే జాగ్రత్త పడితే ఊడిపోకుండా ఉంటావు. కదిలినవా ఇంకంతే, దేవుడు కూడా ఉంచాడు, దాన్ని ఖచ్చితంగా ఊడదీసి పక్కన పడేస్తాడు.
అది ఊడిపోక ముందే, కదలక ముందే నీవు స్థిరముగా ఉందువుగాక. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? సంఘములు ఏమై ఉండాలా? స్థిరులై. విశ్వాసములు ఏమై ఉండాలా? ఉపదేశములు ఏమై ఉండాలా? మందిరం బాగానే ఉంది కానండి, ఈ పాస్టర్ గారికి ఏమవుతుందేమో ఒక్కొక్క ఆదివారం అన్నమాటకంతా తిడుతూ ఉంటాడు మమ్మల్ని. ఇంకేముంటాం స్థిరంగా అన్నాం అనుకో, ఇక్కడ గదిలితే ఇంకెక్కడ కూడా మాట్లాడరా? ఏంటి అలిగినారండి నా మీద? నేను అంటాను, ఈ అగ్ని పరీక్షకే నువ్వు తట్టుకోలేకపోతే రేపు అగ్నిగుండం ఏం తట్టుకుంటావు? అగ్నిలో పుట్టిన పురుగు ఎండకి చచ్చిపోద్దా? నిప్పుకు చచ్చిపోద్దా? నువ్వు అగ్నిలో పుట్టిన పురుగులా ఉండాలి. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. రేపు శ్రమ రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఏవైనా రాని, మీరు అనే మాట ఏంటో తెలుసా? వేటికి నేను బెదరను గనుక నేను స్థిరులై ఉన్నాను, ఇనుము వలె ఉన్నాను గనుక నేను బెదరను, జంకను. మా నాన్నగారితో ఒక కుటుంబం వచ్చి అనేది ఏమన్నా తెలుసా? ఏమండి అయ్యగారు, మెడబెట్టి మమ్మల్ని బయటికి గంటేసినా మిమ్మల్ని వదిలిపెట్టి పోమండి అని అన్నారు. వదిలిపెట్టి పోమన్నాడు. ఒక ఆదివారం ఏదో జరిగింది, ఇచ్చినాడు గట్టిగా. ఏమండి, చెప్పకుండా చేయకుండా వెళ్ళిన వాళ్ళు ఈరోజు వరకు కనబడలేదండి వాళ్ళు. నేను అంటాను, వేస్ట్ మాటలు మాట్లాడద్దు. మేము వదిలిపెట్టి పోమండి, సత్యంత వరకు మిమ్మల్ని హత్తుకొని ఉంటామని పేతురు అన్నాడు. ఏం చేసినాడు? కుక్కుడు కోనేంత వరకు ఏమండి అప్పగిస్తూనే ఉన్నాడుగా. అవన్నీ చెప్పొద్దు. ఉండాలనుకుంటున్నావా? స్థిరంగా ఉండు, స్థిరంగా ఉండు, స్థిరంగా ఉండు. మందిరం పెద్దదని మందిరానికి రావద్దు. మందిరములో ఉపదేశం ఉందా? రా. సంఘములో ఖండితం ఉందా? రా. సంఘములో హెచ్చరిక ఉందా? రా. దాని కొరకే రా. ఆశీర్వదించబడాలి, ఇల్లు కట్టాలి, మేడ మిద్దలు కొనాలి, ఆస్తులు సంపాదించాలి, డబ్బు పోగు చేసుకోవాలి, దీని కొరకు రావద్దు మందిరానికి. నన్ను హెచ్చరించేవాడు ఒకడు ఉన్నాడు అని అంటే అక్కడికి వచ్చి మోకరించు. ఆ హెచ్చరికకు నువ్వు లోబడితే నా దేవుడు నీ పని అంతయు సఫలం చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం. గద్దింపు ఉందా? గద్దింపు దగ్గరికి రా. ఆ గద్దింపు ఏం చేస్తుందో తెలుసా? నీవు తొట్టిల్లిపోకుండా నిన్ను నిలబెట్టి కాపాడగలిగినది గద్దింపు. అందుకనే చిన్న మొక్క ఉన్నప్పుడు అది వంగకపోతే రానైనప్పుడు వంగదు కదా. వాడు చిన్న వయసులోనే వాడిని వంగదీస్తే పెద్దగైనప్పుడు వాడు దేనికి కూడా భయపడు, ధైర్యముగా ఉంటాడు, ఏదొచ్చినా ఎదుర్కొనే కృప పొందుకుంటాడు. స్తోత్రం, స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? నాకు పెళ్ళయి 2 పిల్లలు కన్నా. 2 పిల్లలు కన్న తర్వాత మా నాయన రే అంటే చాలండి, ఒరే రాలేదని చెప్పి అయ్యే కన్నా అనేవాడిని. అంత భయం. సరే, ఆయన ఏమో లేచి కొడతాడా? కొట్టే ఓపిక కూడా లేదు. అప్పటికి ఆయనకి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు కూడా అరే అని అంటే గడగడగడగడలు ఆడిపోయే వాళ్ళం. అడగండి పెద్ద మనుషుల్ని, గడగడలు ఆడిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళినాడు రా? అయ్యా ఇప్పుడే బయటికి వెళ్ళినాడు. ఎప్పుడు వస్తాడు? అయ్యా వచ్చేస్తాడయ్యా. ఫోన్ చేసి ఎక్కడా అని అనేవాడు. వస్తున్నాం డాడీ అని అనేవాడు. ఆయన చెప్పిన టైం కానీ రాకపోతే ఇక మాకు ఆ రోజు ఉందండి, మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. అలా ఖండితంగా మమ్మల్ని పెంచినాడు గనక ఈరోజు ఇలాంటి పెద్ద పెద్ద వేదికల మీద నిలబడడానికి దేవుడు మా మీద కృప చూపినాడు. ఈరోజు నీ పిల్లల్ని నువ్వు ఖండిస్తే నిన్ను తిరుగుబాటు చేస్తున్నారా, నీకు లోబడుతున్నారా? ఒకసారి ఆలోచన చెయ్యి. దానికి కారణం ఎవరో తెలుసా? నీ పిల్లలు నీ మీద తిరగబడడానికి నువ్వే కారణం. అడిగినవన్నీ కొనిచ్చేవాడు, కానీ వెంటనే కొనిచ్చేవాడు కాదు. ఏది అడిగితే అది కొనిచ్చేవాడే. మా అమ్మ కొనిచ్చేది, మా నాయన కొనిచ్చేవాడే, కానీ వెంటనే కాదు, వెంటనే కాదు. మమ్మల్ని పరీక్షించి, మమ్మల్ని పరిశోధించి ఈ వస్తువు వాడడానికి వీడు అర్హుడా కాదా పరీక్షించి పరిశోధించి మాకు కొనిచ్చేవాడు.
వీడు కాపాడుకుంటాడా కాపాడుకోడా పరీక్షించి పరిశోధించి కొనేవాడు. అందుకనే ఈరోజు దేవుడు ఇలా మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. నన్నే కానీ, నా తమ్ముడినే కానీ, దైవజనులు జాషువా పాస్టర్నే కానీ దేవుడు ఇలా వాడుకోవడం గల కారణం ఏంటంటే ఆ గొప్ప దైవజనుడి దగ్గర మేము నేర్చుకున్న విధానం ఈరోజు మమ్మల్ని పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా కాపాడగలిగింది. స్తోత్రం. ఇనుము స్థిరం. చెప్పండి, ఇనుము స్థిరం. చెప్పాలి గట్టిగా, ఇనుము స్థిరం. ఇనుము స్థిరం. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత అందరం కూడా ఒక తీర్మానంలోకి వద్దాం. ఏంటి ఆ తీర్మానం అంటే, నిశ్చయముగా నీవు నాకు తోడై ఉండాలి. నేను పని ప్రారంభిస్తాను. ఈ 4 వస్తువులు నా దగ్గర ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, మొదటి 4 వస్తువులు ఏంటది? నన్ను గూర్చిన ప్రణాళిక. అందరూ ఆ మాట చెప్పండి, నన్ను గూర్చిన ప్రణాళిక. రెండవది ధర్మశాస్త్రమును అనుసరించడం. మూడవది దేవుని తీర్పుకు లోబడడం. నాలుగవది ధైర్యము తెచ్చుకోవడం. ఇప్పుడు ఆ 4 వస్తువుల పేరేంటి సొలొమోను దగ్గర ఉన్నాయి? బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము. బంగారం అనగా అమూల్యమైన విశ్వాసం. ఇత్తడి విడుదల, వెండి కదా, వెండి విడుదల, విమోచన. ఇత్తడి సహనం, ఇనుము స్థిరం. ఈ 4 మన దగ్గర ఉంటే నీ పని ప్రారంభించు ధైర్యంగా. దేవుడు నీకు తోడై ఉండును గాక. మొత్తం మోకాల మీదకి వచ్చేద్దామా? మోకాల మీదకి వచ్చేద్దాం. అందరూ రండి, అందరూ మోకాల మీదకి వచ్చేయండి. ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదు, దిక్కులు చూడకూడదు. రండి, దేవుని పాద సన్నిధిలో ఆయన పాదాలు పెట్టుకుందాం. మోకరించిన మనము నోరు విప్పుదాం. ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం ఇది. దేవుడు నీతో మాట్లాడిన సమయం ఇది. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. గలమెత్తండి, నోరు విప్పండి, స్వరములు ఎత్తండి, ప్రార్థన ప్రారంభించండి. ఆయన రక్తములో, ఆయన శరీరములో మనం చేతులు ఉంచబోతున్నాం. ఆయన రక్తము, ఆయన శరీరం పరిశుద్ధమైనది. ఆయన రక్తము, ఆయన శరీరం విలువైనది, అమూల్యమైనది. ఆయన రక్త మాంసంలో పాలు పొందడానికి ముందుగా మోకరించిన మనం, వెనకాల కుర్చీలో కూర్చున్న వారు లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ప్రభా, ఈ 4 వస్తువులు సొలొమోను యొద్ద ఉన్నాయి కనుక పని ప్రారంభించు, యెహోవా నీకు తోడై ఉండును గాక అని తండ్రి చెప్పి ఉన్నాడు నాయన. ఆ రీతిగానే ఈ 4 వస్తువులు నా దగ్గర ఉండాలి. నన్ను గూర్చిన ప్రణాళిక నేను తెలుసుకోవాలి నాయన. నన్ను గూర్చిన ఉద్దేశాన్ని నేను తెలుసుకోవాలయ్యా. నోరు విప్పండి, ప్రభుతో చెప్పండి మాట. నన్ను గూర్చిన ఉద్దేశం, నన్ను గూర్చిన ప్రణాళిక. నిశ్చయముగా నీ ధర్మశాస్త్రమును నేను అనుసరించి నడిచేవానిగా నన్ను మార్చు నాయనా. మూడవదిగా, ప్రభా, నా ప్రవర్తనను సరిచేయడానికి నీవు నన్ను తీర్పు తీర్చగా ఆ తీర్పుకు నేను లోబడే వ్యక్తిగా నన్ను మార్చు నాయనా. చివరిగా ధైర్యము వహించి, ధైర్యముతో నీ పని చేయగలగాలి. అట్టి ధైర్యము నాకు ఇవ్వండి. పిరికి ఆత్మను కొట్టివేయి. పిరికి ఆత్మను నాలో నుండి కొట్టివేయి స్వామి. పిరికి ఆత్మను నాలో నుండి కొట్టివేయి నాయన. పిరికి ఆత్మను నాలో నుండి కొట్టివేయండి. ధైర్యము నాకివ్వండి, ధైర్యము నాకివ్వండి, ధైర్యము నాకివ్వండి, ధైర్యము నాకివ్వండి. ప్రార్థన, ప్రార్థన. బంగారం అనబడిన అమూల్యమైన విశ్వాసం, వెండి అనబడిన విమోచన, ఇత్తడి అనబడిన సహనం, ఇనుము అనబడిన స్థిరత్వం నీలో ఉండగలిగితే నీ పని నా దేవుడు సఫలము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు ఈ ఉదయకాలం ఈ బల్లారాధనలో ప్రభు నీతోనే మాట్లాడుతూ వచ్చున్నాడు. నీ పనిని సఫలము చేయడానికి, నువ్వు చేయబోతున్న పనిలో విజయము నువ్వు చూడడానికి, నీకు ఘనతనివ్వడానికి, నిశ్చయముగా నీ మీద కృప చూపుతున్న దేవుడు నీ పట్ల కార్యము చేయడానికి ఆయన ఆకాశ వాకిళ్లు విప్పబోతున్నాడు. ఆకాశ వాకిళ్లు విప్పబోతున్నాడు. పిరికివానిగా ప్రవర్తించకు, పిరికి దానిగా ప్రవర్తించకు,
నా వలన కాదు అని మాట నీ నోట రాకూడదు. సాధ్యము కాదు, చెయ్యలేను అనే మాట నీ నోట రాకూడదు. నా వలన కాదు అనే మాట అనొద్దు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు చెయ్యగలవు, నీవు సాధించగలవు, నీవు పూనుకున్న పని విజయము పొందగలవు. నీ భవిష్యత్తును దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. యవన బిడ్డ, నీ భవిష్యత్తు దీవెనకరంగా మార్చబోతున్నాడు. యవనస్తుడా, నీవు చేయబోతున్న పనులు దేవుడు నీకు విజయమునిచ్చునుగా. ఈరోజు ఎందుకో ప్రభు నీతోనే మాట్లాడినాడు కదా. ఓ దైవజనుడా, నీ మీద దేవునికున్న ప్రణాళిక ఏంటి? ఓ సేవకుడా, నిన్ను గూర్చిన ఉద్దేశము దేవునికి ఏమై ఉందో ఒకసారి అడుగు. ప్రభువా, నన్ను దేని కొరకు పిలుచున్నావు? నన్ను దేని కొరకు ఎన్నుకున్నావు? నన్ను దేని కొరకు ప్రత్యేకపరుచున్నావు? దేని కొరకు నన్ను ప్రతిష్ఠించున్నావు? ఈ రక్షణ నాకు ఎందుకు ఇచ్చున్నావు? నాకు బయలుపరిచయ్యా. అడగగలవా? నోరు విప్పి అడగగలవా? నా మీద నీకున్న ఉద్దేశం ఏంటని అడుగు. నేనేం చెయ్యాలి ప్రభువా? ఈ నష్టం, ఈ అవమానం, ఈ భయంకరమైన పరిస్థితులు నాకు రావడానికి కారణం ఏంటి? నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నానా? నీ ప్రణాళికలు నెరవేరుస్తున్నానా? అడగండి, నోరు విప్పి అడగండి. నీ ధర్మశాస్త్రము నేను అనుసరిస్తానయ్యా. నీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటానయ్యా. వాక్యానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా నేను చేయను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన ఆలకించుటకు ఆయన నిలబడి ఉన్నాడు. ఇక్కడ నీ ముందు నిలుచున్నాడు. నీ స్వరము వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. అమూల్యమైన విశ్వాసం, విమోచన, విడుదల, సహనం, స్థిరత్వం, ఈ 4 నీలో ఉండగలిగితే నీ పనిని దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గ్లోరీ, వేలాది కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా. నా ధైర్యము నీవేగా. పాడదాం. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా. నా ధైర్యము నీవేగా. ఇంకొకసారి నా ధైర్యము నీవేగా. ఇంకొకసారి గట్టిగా నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము. నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా జయ గీతము. నీవే నా స్తుతి గీతము. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. చప్పట్లతో అందరూ నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము. నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము. నీకే నా ఆరాధన. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో ఆమేన్. కొనియాడబడుచున్న ఆమేన్, ఆమేన్. యేసయ్యా. నీకే నా ఆరాధన. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే నా ఆరాధనా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువ. నా ధైర్యము నీవేగా నా ధైర్యము నీవేగా నా ధైర్యము నీవేగా నా ధైర్యము నీవేగా నా ధైర్యము చెప్పండి చెప్పండి గట్టిగా నా ధైర్యము చెప్పండి నా ధైర్యము నీవే నా ధైర్యము నీవే విజయం 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 ఓ నా ధైర్యము నా ధైర్యము హల్లెలూయా నా ధైర్యము నా ధైర్యము ఓ నా ధైర్యము నా ధైర్యము నీవేగా నా ధైర్యము అయ్యా నా ధైర్యము నీవేనయ్యా నా ధైర్యము నీవే నా ధైర్యము నీవే నా ధైర్యము నీవే నా ధైర్యము నీవేగా నా ధైర్యము నీవేగా నా ధైర్యము నీవేగా ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవా, జీవాధిపతి,
మా కాపరి మీకే కృతజ్ఞతలయ్యా. ఇంతగా ప్రభా మీ దాసుని బలపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా మా జీవితాల్లో ప్రభా మా పని మేము పూనుకున్నప్పుడు అయా మాకు సహాయం చేసి మమ్మల్ని అయా ప్రభా నడిపిస్తారని మీరు మాట్లాడారు. ఆనాడు ప్రభా సొలొమోను మహారాజు మందిరం కట్టే పని పూనుకున్నప్పుడు ఇదిగో ప్రభా అతని దగ్గర ఉంటున్న 4 వస్తువులను బట్టి ఇదిగో పని పూనుకొనుము, నేను నీకు సహాయం చేస్తానన్నారు. తన జీవితాల్లో మీరు కార్యాలు జరిపించి ఉన్నారు ప్రభా. మా జీవితంలో కూడా ప్రభా మేము చేసే ప్రతి పని సఫలం అవ్వాలంటే అయ్యా మీరు మాకు సహాయం చేయాలంటే 4 వస్తువులు మా దగ్గర ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా మొదట ప్రభా ఇదిగో నాయన మా ఎడల మీకున్న ప్రణాళికలు ప్రభా మేము గుర్తించాలని, రెండవది నాయన అయ్యా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలని, ఇదిగో న్యాయాన్ని బట్టి ప్రభా అయ్యా తీర్పును ప్రభా మేము లోబడాలని, అయ్యా 4వది నాయన మీకు స్తోత్రములు నాయన అయ్యా మీ సన్నిధిలో ప్రభా అయ్యా మేము నడుచుకున్నట్లుగా మీరే కార్యాలు చేయమని అడుగుతున్నాము తండ్రి. యేసు మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రభా అయ్యా నాయన సొలొమోన్ దగ్గర ఉంటున్నటువంటి 4 వస్తువులు బంగారమైన అనగా అమూల్యమైన విశ్వాసమని, అయ్యా ప్రభా వెండనగా విమోచనకు విడుదలకు సాదృశ్యమని, ఇదిగో ప్రభా ఇనుమనగా సహనమని, ఇత్తడనగా ప్రభా అయ్యా నాయన తండ్రి స్థిరత్వమని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. ఈ 4 వస్తువులు కూడా ప్రభా ప్రతి ఒక్కొక్కరు కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. ఇక మీదట వారు పూనుకునే ప్రతి పని సఫలమవును గాక. అయ్యా వారు చేసే ప్రతి పని దీవింపబడును గాక. అయ్యా ప్రతి పనిలో మీ సహాయం ప్రభా అయ్యా మా బిడలు చూచుదురుగాక. మీరే నాయన కార్యాలు చేయండి తండ్రి. విన్నటువంటి ఈ వాక్యాన్ని హృదయపు లోతుల్లో ప్రభా అయ్యా నాటుకున్నటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా విశ్వాసములో అయ్యా విడుదల పొంది అయ్యా సహనము కలిగి అయ్యా స్థిరంగా ప్రభా మీ సన్నిధిలో నిలబడుటకు మీరే కృపనివ్వమని కోరుతూ, ఇదిగో నాయన విత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కొక్కరి హృదయంలో 100 ఫలింపచేయమని అడుగుతూ, అయ్యా నాయన అయ్యా ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డ పర సంబంధమైనటువంటి మీ ఆశీర్వాదాలతో నింపబడి వెళ్ళాలి ప్రభా. ఏ ఒక్కరు రిక్త హస్తాలుగా అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్కొక్కరి కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆ అమూల్యమైనటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కొక్కరు అనుభవించి వెళ్ళాలి నాయన. మీరే సహాయం దయచేయండి. ఇంతగా మీ దాసుని మీరు బలపరిచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. ఇంకను ప్రభా సంఘానికి కావలసినటువంటి లోతైన మర్మాలు సత్యాలు ప్రభా మీ దాసుని నోట ఉంచి అయ్యా మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. ధైర్యపరచండి ప్రభా, మీరు మమ్మల్ని ధైర్యపరచండి నాయన. మీ సన్నిధిలో ధైర్యం అనే అనుభవంలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. మీరే కార్యాలు చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఇక ముందు జరగనే ఉంటున్నటువంటి బల్లారాధన కార్యక్రమాలు కూడా మీరే ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ నన్నేం తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.